अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము సాధనా పాదంలో యోగాంగాల గురించి చెప్పుకుంటున్నాము. అందులో ముఖ్యంగా మనము యోగాంగాలు 8 రకాలు చెప్పుకున్నాము. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అని చెప్పి అందులో యమాలు కూడా 5 ఉన్నాయి. అహింస సత్య అస్తేయ బ్రహ్మచర్య అపరిగ్రహ యమాహ అని చెప్పి అందులో నియమాలు కూడా ఉన్నాయి. శౌచ సంతోష తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాన్ని నియమాహ అని చెప్పి అవి 5 రకాలు. తర్వాత యమ నియమాల తర్వాత యమ నియమ ఆసనం గురించి చెప్పుకున్నాము. ఆసన తర్వాత స్థిర సుఖం ఆసనం, స్థిరంగా ఉండేది అంటే మనకు అనుకూలంగా ఉండే ఆసనాన్ని స్థిర సుఖం ఆసనం చెప్పి అనుకూలంగా ఉండే ఆసనం మనం అభ్యసించాలి. ఆసన తర్వాత యమ నియమ ఆసన ప్రాణాయామం గురించి నేను చెప్పుకున్నాం. మనము ప్రాణాయామం అంటే బాహ్య ప్రాణాయామం, ఆభ్యంతర ప్రాణాయామం, స్తంభ వృత్తి ప్రాణాయామం అవి చెప్పుకున్నాం. తర్వాత బాహ్య ఆభ్యంతర విషయాక్షేపి చతుర్థ ప్రాణాయామం అంటే ఆభ్యంతరము బాహ్య ప్రాణాయాము, స్తంభ వృత్తి ప్రాణాయాము, బాహ్య ఆభ్యంతర విషయాక్షేపి అంటే బాహ్య ఆభ్యంతర ప్రాణాయామంటే విపరీతంగా కొంచెంగా బలపూర్వకంగా చేసి ఏదైతే ప్రాణాయామం ఉందో అది బాహ్య ఆభ్యంతర విషయాక్షేపి ప్రాణాయామం చెప్పుకున్నాం. ఈ రకంగా 4 రకాలు చెప్పుకున్నాం. మనం ఈ ప్రాణాన్ని అభ్యసించడం వల్ల ఎటువంటి మనకు ఉపలబ్ధి కలుగుతుంది, ఎటువంటి లాభం కలుగుతుంది అనేది ఈరోజు మనం 52వ సూత్రం చెప్పుకుంటున్నాము. చూసుకోండి 52వ సూత్రము ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది. వ్యాస భాషను చూసుకోండి. చూసుకోండి 52వ సూత్రంలో మనం 51వ సూత్రంలో బాహ్య ఆభ్యంతర విషయాక్షేపి చతుర్థ అని చెప్పి 50 సూత్రం చెప్పుకున్నాం. తర్వాత వాటి యొక్క ఇలా ఈ 4 ప్రాణాయామాలను అభ్యసించడం ఎటువంటి ఉపలబ్ధి కలుగుతుంది, ఎటువంటి లాభం కలుగుతుందంటే దాని యొక్క స్థితి చెప్తున్నారు ఇక్కడ. చూడండి 52వ సూత్రంలో తతః క్షీయతే ప్రకాశావరణం. తతః అంటే ఏదాంతో ప్రాణాయామం చేత బాహ్య ప్రాణాయామము, ఆభ్యంతర ప్రాణాయామము, స్తంభ వృత్తి ప్రాణాయామం ఇంకా బాహ్య ఆభ్యంతర విషయాక్షేపి ప్రాణాయామం చేత ఏమవుతుందంట దాని చేత ఈ ప్రాణాయామం చేత ప్రకాశావరణం క్షీయతే. ప్రకాశం అంటే అవిద్య అజ్ఞానం యొక్క అంధకార తమోగుణం ఏదైతే ఉందో అది క్షీణించిపోతుంది. ఆ అజ్ఞానం యొక్క అది కూడా జ్ఞానం కదా, కానీ అజ్ఞానం అంటే మిథ్యాజ్ఞానం యొక్క ఆవరణం ఏదైతే ఉందో అంటే ఇది ప్రకాశానికి అంటిపెట్టుకుంది, సత్వగుణమైనటువంటి ప్రకాశానికి అంటిపెట్టుకుందా అంట. ఆవరణాన్ని ప్రకాశావరణని తొలగిస్తుంది. అందుకే ఈ తతః అంటే ఈ ప్రాణాయామ అనుష్ఠానం చేత క్షీణించిపోతుంది. ఏంటి ప్రకాశావరణం అంటే వివేక జ్ఞానం యొక్క ఆవరణం అంటే అజ్ఞానం అంటే వివేక జ్ఞానికి అంటే సత్వగుణానికి ప్రకాశతత్వమైన సత్వగుణానికి అంటిపెట్టిన అజ్ఞానం ఏదైతే ఉందో అది తొలగిపోతుంది. ఇక్కడ ప్రకాశావరణం అంటే అజ్ఞానం యొక్క ప్రకాశావరణ అజ్ఞానం ఏదైతే ఉందో అది తొలగిపోతుంది. ఈ ప్రాణాయామం వల్ల మన అజ్ఞానం తొలగిపోతుంది అని చెప్పి ఇక్కడ మహర్షి పతంజలి చెప్పారు మనకి. ఇక్కడ ఇదే విషయాన్ని కొంచెం సూక్ష్మంగా మహర్షి వ్యాసుడు చెప్తున్నారు. చూడండి వ్యాస భాషంలో ప్రాణాయామ అనభ్యస్యతో అస్య యోగినః క్షీయతే వివేక జ్ఞాన ఆవరణీయం కర్మ. వివేక జ్ఞాన ఆవరణీయం కర్మ. చూడు ప్రాణాయామ అనభ్యస్యతో అస్య యోగినః అంటే ప్రాణాయామం చేసినటువంటి యోగి ఎవరైతే ఉన్నదో, అభ్యాసం చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నదో, అభ్యస్యతః యోగినః అభ్యస్యతో అస్య యోగినః ఈ యోగిక వివేక జ్ఞాన ఆవరణ అంటే వివేక జ్ఞానికి అంటిపెట్టుకుంటే ఆవరణం అయితే ఉందో అంటే పాపరూప ఆవరణం అంటే
మిథ్యాజ్ఞానం రూపి ఆవరణం ఏదైతే ఉందో అది క్షీయతే నశించిపోతుంది. యోగిన క్షీయతే వివేక జ్ఞాన వివేక జ్ఞానికి అంటిపెట్టిన ఆవరణం ఏదైతే పాపరూప కర్మ ఏదైతే ఉందో ఆవరణం ఏదైతే ఉందో అది క్షీయతే క్షీణించిపోతుంది. వివేక జ్ఞాన ఆవరణ్యం కర్మ క్షీయతే, కర్మలు అంటే పాపరూప కర్మలు అవిద్యారూప కర్మలు అజ్ఞానం ఏదైతుందో అది తొలగిపోతుంది. ఎట్లా? ప్రాణాయామ అనభ్యసత, ఎవరైతే ప్రాణం అభ్యసిస్తున్నారో వారికి, అటువంటి యోగికి, అటువంటి సాధకుడికి, ఇంకా ఎవరైతే ఇలా అభ్యాసం చేసిన వాళ్ళకో ఆ ప్రకాశ ఆవరణ అజ్ఞానం ప్రకాశం ఏదైతే ఉందో ప్రకాశించి పెట్టుకునే ఆ అజ్ఞానం యొక్క ఆవరణం తొలగిపోతుంది. అందుకే ఆ విషయం చెప్పాయి. యత్తత్ ఆచక్షతే, విషయం చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? యత్తత్ ఆచక్షతే చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే మహామోహమయేన ఇంద్రజాలేన ప్రకాశశీలం సత్వం ఆవృత్య తదేవ కార్య నియుక్త ఇది. చూడు, ఈ విషయం ఏం చెప్పి అంటే యత్తత్ ఆచక్షత అని చెప్పి మహాన్ మోహమయైన ఇంద్రజాలం, మహామోహంతో అంధకారంతో కూడుకున్నటువంటి ఇంద్రజాలం చేత ప్రకాశశీలం సత్వం అంటే ప్రకాశయుక్తమైన సత్వగుణంతో, ఎందుకంటే ఇది సత్వగుణ ప్రధానమైనది, ఆత్మ అనేది సత్వగుణ ప్రధానమైంది. కానీ ఈ సత్వగుణంతో తయారైనటువంటి ఆత్మకి అంటిపెట్టుకొని ఇదేంటి అవిద్య అజ్ఞానం అది అంటిపెట్టుకున్నమాట. కాబట్టి అదే చెప్తున్నాడు ప్రకాశశీలం సత్వగుణం అంటే ఇది. ఎందుకంటే మనం సత్వగుణము రజోగుణము తమో గుణంతో ఈ శరీరం తయారైంది. అంటే సత్వగుణంలో ఉంది శుద్ధ సత్వం ఉంది, ప్రకాశశీలం ఉందన్నమాట. ఆ ప్రకాశశీలానికి మన ఆత్మలో అజ్ఞానరూపి కర్మ వాసన ఏదైతే ఉందో అది అంటి పెట్టుకోవడం వల్ల అది కూడా మనకు అశుద్ధిగా కనిపిస్తుందట. అందుకే ఈ ప్రాణాయామం చేసుకోవడం వల్ల అది తొలగిపోతుందని చెప్పడం. ఏ విధంగా అంటే మహామోహమయైన ఇంద్రజాలం, మహామోహంతో అంధకారంతో కూడుకుంటే ఇంద్రజాలం చేత ప్రకాశశీలం సత్వం, ప్రకాశంతో యుక్తమైనటువంటి అంటే సత్వగుణ రజోగుణంతో యుక్తమైనటువంటి సత్వాన్ని అంటే సత్వాన్ని ప్రకాశశీలం సత్వం ఆవృత్య అంటే సత్వగుణాన్ని ఆవృత్తి అంటే ఏది? మహామోహంతో కూడుకుంటే అంధకారంతో కూడుకున్నటువంటి ఇంద్రజాలం అంటే ఒక జాలం లెక్క ఈ అజ్ఞాన ఆవరణ పొర అనేది సత్వగుణానికి అంటి పెట్టుకుని ఉన్నామంట, ప్రకాశశీలానికి అంటి పెట్టుకుంది. తదేవ కార్యే నియుక్తి, అందుకే అదంతా సత్వగుణానికి అడ్డి పెట్టుకుంది కాబట్టి అజ్ఞానం అంధకారం అనేది మహామోహ జాలం అనేది అది తదేవ కార్య నియుక్తే, అదే పనిలో లీనం చేస్తుంది. అంటే పాపరూప కర్మలు ఏ కర్మాశం ఏ సంస్కారం అయితే ప్రబలంగా ఉందే తదేవ కార్య నియుక్తే, అదే కర్మ దుష్కర్మలో లీనం చేస్తుంది, దుష్కర్మలో ప్రవృత్తి చేస్తుంది. అందుకే ఈ ప్రకాశం శీలమైన సత్వంకి ఆవరణంతో కూడుకున్నటువంటి ఏది మహామోహమయ ఇంద్రజాలం ఏదైతే ఉందో అది సత్వగుణం అడ్డు పెట్టుకుని తదేవ కార్య నియుక్త ఇది అంటే అదే పనిలో లీనం చేస్తుంది, దుష్కర్మలో లీనం చేస్తుంది. అందుకే తద్ అస్య ప్రకాశావరణం కర్మ సంసార నిబంధనం. అందుకే అటువంటి కర్మ ఏంది? ప్రకాశావరణంతో చుట్టుపెట్టిన పాపదు కర్మ ఏమవుతుంది? ఆ సంసార నిబంధనం, సంసారం బంధనం చేస్తుంది, సంసారం బంధించేస్తున్నాడు. అంటే సంసారంలో బంధించేటువంటి కర్మలు చేయిస్తున్నామట. అటువంటి బంధనకు లోన్ అవుతాము. కాబట్టి అటువంటి సంసార బంధనలకు కారణమైనటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవి ఏమవుతాయి? తద్ అస్య ప్రకాశావరణాన్ని అంటున్న కర్మ సంసార నిబంధనలో చేస్తుంది, సంసార బంధంలోకి తీసుకొస్తుంది. కాబట్టి ప్రాణాయామ అభ్యాసాత్ దుర్బలం భవతి ప్రతిక్షణం క్షీయతే. కానీ ఇప్పుడు సంసార బంధంలో చేసే కర్మలు ఏవైతే చేస్తుంది కాబట్టి ఈ ఏది అంట ప్రాణాయామ ప్రాణాయామం యొక్క అభ్యాసం చేత దుర్బలం భవతి, అది దుర్బలం అయిపోతుంది, క్షీణించిపోతుంది. ఇంకా ప్రతి క్షణం క్షీయతే, ఆ దుర్బలం అయితే నిర్వీర్యం అవుతుంది, ఇంకా ప్రతి క్షణం క్షీణించిపోతుంది. ఈ అభ్యాసం చేయడం వల్ల రోజు రోజుకి మనం ఎంత అభ్యాసం చేస్తూ ఉంటామో అది రోజు రోజుకి క్షీణిస్తూ పోతుంది, అంటే నష్టం అవుతుంది అనమాట. ఈ రకంగా మనం ఈ ప్రాణ అభ్యసించడం వలన ఈ అంధకార మోహమయంతో అంధకారం అయితే అజ్ఞానం అవుతుందో అది తొలగిపోతుంది. అందుకే ఈ అజ్ఞాన ప్రకాశావరణ అంటి పెట్టుకున్నటువంటి అజ్ఞాన అనేది ఈ ప్రాణాయామం అభ్యసించడం వల్ల క్షీణిస్తుంది, ప్రతి క్షణము నిర్వీర్యం అవుతుంది చెప్పుకున్నాం. కాబట్టి తథాచుకి ఈ విషయం చెప్పాడు. తపో నా పరం ప్రాణాయామాత్ తతో అంటే ప్రాణాయామం మించి ఎటువంటి తపస్సు లేదు, ప్రాణాయామం మించి ఎటువంటి తపస్సు లేదు. అందుకే తపః నా పరం ప్రాణాయామం మించి తపము లేదు. అంటే ప్రాణాయామం అత్యంత ఉత్కృష్టమైనది. ఎందుకు? తతో విశుద్ధి మలానం దీప్తిశ్చ జ్ఞానస్య ఇతి. తతో విశుద్ధి మలానం అంటే అవిద్య అజ్ఞాన మలాన్ని దూరం చేస్తుంది, అజ్ఞాన్ని దూరం చేస్తుంది. ఎందుకు? ఇంకా అంటే అశుద్ధిని దూరం చేస్తుంది. దీప్తిశ్చ జ్ఞానస్య అంటే
జ్ఞానాన్ని దీప్తవంతం చేస్తుంది, ప్రకాశవంతం చేస్తుంది ఈ ప్రాణాయామం అనేది. ఎందుకంటే ప్రాణాయామం ఇచ్చిన తపస్సు లేదని చెప్పాం. ఎందుకంటే అవిద్య దోషంకు మలంకు దూరం చేస్తుంది. జ్ఞానస్య దీప్తి భవతి, ఇంకా జ్ఞానానికి అది ప్రకాశవంతం చేస్తుంది. మనం ముందే చెప్పుకున్నాం. యోగాంగ అనుష్ఠానాత్ అశుద్ధి క్షయ జ్ఞాన దీప్తి ఆ వివేక ఖ్యాతి అని చెప్పి, ఈ యోగాంగాన్ని అభ్యసించడం వల్ల, అనుష్ఠానం చేయడం వల్ల మనకు ఏమవుతుంది, అశుద్ధి క్షయం అశుద్ధి అవుతుంది, అది నాశనం అవుతుంది, ఇంకా జ్ఞాన దీప్తిని కలిగజేస్తుంది, ప్రకాశవర్ణాన్ని కలిగజేస్తుంది అని చెప్పుకున్నాం. కాబట్టి ఇదే చెప్పారు ఇక్కడ. ఇది ఏమవుతుందంటే తతః క్షీయతే ప్రకాశవరణ, అజ్ఞాన రూపి అంధకార రూపి అయితే ఆవరణం ఏదైతే ఉందో, సత్వగుణాన్ని కంటి పెట్టుకుందో అదంతా తొలగిపోతుంది. విశుద్ధి మలానం దీప్తిష్ట జ్ఞానస్య ఇది, అంటే ఈ విశుద్ధి అంటే అశుద్ధి తొలగిపోతుంది, ఇంకా జ్ఞానికి విశుద్ధం చేస్తుంది అని చెప్పి ఇక్కడ మహర్షి వ్యాసుడు కూడా ఈ రకంగా మనం ఇక్కడ చెప్పారు. ఇంకా దీనివల్ల ఇంకేం లాభం కలుగుతుంది? ఒకటేమో తతః క్షీయతే ప్రకాశవరణ, ఈ అభ్యాసించే ప్రాణాయామాన్ని అభ్యాసించడం వలన అజ్ఞానరూపి మోహమయ రూపం అంటే అంధకారం తొలగిపోతుంది అని చెప్పుకున్నాము. ఇంకా ఎటువంటి లాభం కలుగుతుంది ఈ ప్రాణాయామం చేయడం వల్ల అంటే ఆ విషయంలో చెప్పాడు. 53వ సూత్రం చూడండి. అవతనిక కించ, ఇంకా దీనివల్ల ఏం లాభం అంటే ధారణాసుచ యోగ్యత మనసః, ధారణాసుచ యోగ్యత, ధారణాసుచ యోగ్యత మనసః. ఇంకా ధారణ అంటే చిత్తస్య ఏకస్మిన్ స్థానే యుక్తం చేయడం, అంటే చిత్తాన్ని ఏదైనా ఒక బిందువులో ఒక విషయంలో లీనం చేయడం ధారణ అంటాం. అంటే ఒక విషయంలో పూర్తిగా లీనం చేయాలి. అంటే మనం ఏదైనా కానీ ఇప్పుడు ఇవన్నీ యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార అభ్యాసం చేసుకునే వల్ల ఏమవుతుందంటే మనకు మన చిత్తం ఏ విషయంలో కావాలంటే ఆ విషయం లీనం అయిపోతుంది. అట్లా విషయం లీనం అయిపోతుంది, దాని ధారణ అవుతుంది. ముందు దాంట్లో ఏకతానత, మన చిత్తం ఏదైతే ఉందో అది ఆ విషయంతో ఏమవుతుంది, నిరంతరంగా నిరంతరంగా అంటి పెట్టుకుంటుంది. అంటే దేశబంధ చిత్తస్య ధారణ, అంటే ఏదో ఒక దేశంలో మనం మన చిత్తుని బంధించేస్తాము. అందుకే దేశబంధ చిత్తాన్ని కిసి దేశంలో ఒక స్థానంలో బంధించడం దాన్ని ధారణ అంటాం. అంటే పూర్తిగా లీనం చేయడం. అంటే అటువంటి ఆ ధారణలో నీకు యోగ్యత వస్తుంది. మనసు ఎందుకంటే చాంచల్యమైంది, అత్యంత తీవ్రమైంది. ఎక్కువ మనం సమాధి యోగాభ్యాసం చేయడం కూర్చుంటేనా అత్యంత చాంచల్యంతో అది వేరే విషయాలను తీసుకొస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఈ ప్రాణాయామ అభ్యాసం చేత మన మనసుని మన ఆధీనంలో ఉంటుంది, మన ఇంద్రియాలు మన ఆధీనంలో ఉంటాయి. కాబట్టి ధారణాసు యోగ్యత మనసుకి ధారణా విషయాలు ఏ విషయంలో కావాలంటే ఆ విషయం నియంత్రించడానికి యోగ్యత కలుగుతుంది ఈ ప్రాణాయామం చేయడం వల్ల. ఇది ఒక లాభం. ఒకటేమో అంధకార అజ్ఞానం నశించిపోతుంది. ఇంకా ధారణాసు యోగ్యత మనిషికి ధారణా విషయాలు ఏ విషయంలో నియంత్రిస్తే ఆ విషయంలో పూర్తిగా మనసు ఓతప్రోతం అవుతుంది. అటువంటి యోగ్యత ఈ వ్యక్తికి, యోగాభ్యాసికి, యోగ సాధకుడికి, ఇంకా ఈ ప్రాణాయామం చేసే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారికి ఇటువంటి యోగ్యత కలుగుతుంది అని చెప్పి చెప్పుకున్నాం. అంటే ధారణాసు యోగ్యత, ధారణ చేయడానికి యోగ్యత కలుగుతుంది. అంటే దేశబంధ చిత్తస్సు ధారణ అని చెప్పాను. ఏదో ఒక దేశంలో, అది బిగుటి మధ్యలో కావచ్చు, బ్రహ్మరంధ్రంలో కావచ్చు, కంఠాగ్రంలో కావచ్చు, జిహ్వాగ్రంలో కావచ్చు, ఏ విషయంలో మనం లీనం చేయాలనుకుంటే ఆ విషయంలో లీనం చేయొచ్చు. అంత యోగ్యత మనలో ప్రాప్తి కలుగుతుంది ఈ ప్రాణాయామం చేసుకోవడం వల్ల. అందుకే అదే విషయాన్ని చూడు వ్యాస భాషలో ఏం చెప్పారంటే ప్రాణాయామ అభ్యాసాది, ప్రాణాయామం అభ్యసించడం వల్లనే ప్రచ్ఛన్న విధారణాభ్యాం వా ప్రాణస్య ఇది వచనాత్ అని మనము సమాధి పదంలో 34 సూత్రం చెప్పుకున్నాం. ప్రాణాయామ అభ్యాస ప్రచ్ఛన్న విధారణాభ్యాం వా ప్రాణస్య. అనుకూలంగా ఉంది. ఇప్పుడు వస్తుందండి. అందుకే ప్రాణ అభ్యసించిన ప్రచ్ఛన్న విధానాభ్యాం వా ప్రాణస్య, అంటే మనకు బాహ్య ప్రాణాయం ద్వారా, అభ్యంతర ప్రాణాయం ద్వారా ఆ ప్రాణం నిలబెట్టగలిగితే గత్యాభావ, మనం గతి నిలబెట్టగలిగినాం అనుకోండి, మనసును స్థిరపరచుకోగలిగినాం అంటే అది మనలో ఆ యోగ్యతను తీసుకొస్తుంది. అంటే ప్రతి విషయంలో నువ్వు ఏ విషయం అనుకుంటే ఆ విషయం. అందుకే చాలా మంది అంటారు లౌకిక విషయాలు కూడా మనం ఒక విషయంలో లీనం కావాలంటే మనకు ముందు ఈ యోగాభ్యాసం కావాలి. మనసు ఎప్పుడు ఏ విషయం పట్టుకుంటే అదే విషయంలో లీనం చేసిన యోగ్యత మనం సంపాదించుకోవాలి. ఎంతో ఒక పని చేస్తూ చాలా విషయాలు మనం అన్ని పనులు చేస్తూ ఉంటామంట.
సార్ వాయిస్ రావట్లేదు. మనకు అటువంటి యోగ్యత కలుగుతుంది. ధారణాసు యోగ్యత మనసహ, మనిషికి ధారణ విషయాల్లో యుక్తం చేయడానికి యోగ్యత కలుగుతుంది అని చెప్పి ఇక్కడ ఈ సూత్రంలో చెప్పుకున్నాం మనం 53 సూత్రంలో. నెక్స్ట్ యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రాణం యొక్క ఉపలబ్ధి చెప్పుకున్నాం. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ప్రత్యాహారం. నెక్స్ట్ అంగం ఏంటి? ప్రత్యాహారం. 5వ అంగం ఏంటి? ప్రత్యాహారం. ప్రత్యాహారం అంటే ఏంటి? ప్రత్యాహారం అంటే ఏమిటి ఆ విషయం చెప్తున్నా చూడండి. నెక్స్ట్ అంగము ప్రత్యాహారం. ప్రత్యాహారం విషయం అంటే అత కా ప్రత్యాహార 54 సూత్రం చూడండి. ప్రత్యాహారం అంటే ఏమిటి అంటే ఈ విషయం చెప్తున్నారు. స్వ విషయ అసంప్రయోగే చిత్తస్య స్వరూపానుకార ఇవ ఇంద్రియాణం ప్రత్యాహార. స్వ విషయ అసంప్రయోగే, స్వ విషయ అసంప్రయోగే చిత్తస్య స్వరూపానుకార ఇవ ఇంద్రియాణం ప్రత్యాహార. ప్రత్యాహారం అంటే స్వ విషయ అసంప్రయోగం అంటే ఏ ఇంద్రియాలకు విషయం ఏవైతే ఉన్నాయో, కామక్రోధ లోభ మద మాత్సర్యాలు అంటాం కదా మనం, సంసారం నుండి విషయ వాసనలు ఏవైతే ఉన్నాయో అవి స్వ విషయ అసంప్రయోగే. ఎవరికి? చిత్తస్య అంటే మన స్వ విషయాలు ఏవైతే ఉన్నాయో, ఇంద్రియ విషయాలు ఏవైతే ఉన్నాయో అసంప్రయోగ, వాటిలో సంబద్ధం కాకపోవడం వలన అప్పుడేమవుతుంది? చిత్తస్య స్వరూపానుకార ఇవ, ఆ చిత్తానికి స్వరూపానికి అనుకూలంగా. ఇప్పుడు చిత్తంలో స్వ విషయాలకు సంబంధించి ఏమి లేవు అంట, సంబంధం లేదు. అసంప్రయోగే, సంప్రయోగం లేదు అంటే సంయోగం లేదు. అటువంటి ప్రవృత్తి అసంప్రయోగ, అప్పుడప్పుడు విషయాల్లో సంబంధం లేకపోవడం వలన చిత్తస్య స్వరూప అనుకార, చిత్తస్య స్వరూపానుకార ఇవ అంటే చిత్తానికి సమానంగా, చిత్త స్వరూపం ఏదైతే ఉన్నప్పుడు శాంతంగా ఉంది దానికి సమానంగా ఇంద్రియాణం ప్రత్యాహార. స్వరూప చిత్తస్య అనుకార అంటే మనము ఈ విషయాల పట్ల మన మనసు తీసుకోవడం అవుతుంది. ఆ మనసు అనేది స్థిరంగా ఉంటుంది. అవి స్థిరంగా ఉన్నప్పుడు ఈ విధంగా అయితే మనసు స్థిమితంగా ఉంటుంది. దానికి సమానంగానే ఇంద్రియాణం, ఇంద్రియాలు కూడా ప్రత్యాహారం చేయాలి, నిగ్రహించాలి. ప్రత్యాహారం అంటే నిగ్రహించడం, సంకోచించడం. విషయాల పట్ల మన ఆకర్షణ లేదనుకోండి, ఇంద్రియాలు తన విషయంలో అది ప్రత్యాహారంగా ఉంటాయి, విస్తరించి ఉండవు, వ్యాపించి ఉండవు, విషయాల పట్ల వ్యాపించి ఉండవు, సంకోచ భావంతో ఉంటాయి. కాబట్టి ఆ విధంగా చిత్తస్య స్వరూపానుకార, చిత్తం ఈ విధంగా స్వరూపంలో లీనమై ఉంటుందో అలాగా దానికి సమానం ఇవ ఇంద్రియానం, ఇంద్రియాలు కూడా అదే విధంగా సంకుచితం అవుతాయి. దాన్ని ప్రత్యాహారం అంటాము. కాబట్టి ఇది మన ప్రత్యాహార విషయం ఏంటి? ఇంద్రియాలను మనసును నిగ్రహించినప్పుడు ఆ మనసుతో పాటు ఇంద్రియాలు నిగ్రహించబడతాయి అని చెప్పి ఈ విషయంలో మహర్షి పత్ని చెప్పారు. కాబట్టి స్వ విషయాల్లో అసంప్రయోగం సంబంధం లేనప్పుడు చిత్తం అనేది తన స్వరూపం లీనమై ఉంటుంది. దానికి సమానంగా, స్వరూపానికి సమానంగా, చిత్తానికి సమానంగా ఇంద్రియానం ప్రత్యాహారం, ఇంద్రియాలు కూడా అలా చేయడం దాన్ని ప్రత్యాహారం అంటాము. అంటే ఇంద్రియాలు నిగ్రహించడము, అన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో, పంచ జ్ఞానేంద్రియాలకు పంచ కర్మేంద్రియాలకు ఏవైతే విషయం వాటిని నియంత్రించడమే దాన్ని ప్రత్యాహారం అంటాం. దమనం చేయడమే ప్రత్యాహారం అంటాము అని ఇక్కడ మనం 54 సూత్రాలను చెప్పుకున్నాం. ఇదే విషయాన్ని చూడు ఏమంటున్నారు దానికి వ్యాస భాషలో. స్వ విషయ అసంప్రయోగ, స్వ విషయ సంప్రయోగ అభావే, స్వ విషయ సంప్రయోగ అభావే అంటే ఇంద్రియాలకు ఏవైతే విషయాలు ఉన్నాయో ఆ విషయాలను సంప్రయోగ సంయోగ అభావంలో అంటే దాన్ని వాటి విషయాల్లో లీనం చేయలేదు. అభావంలో ఏమవుతుంది? చిత్త స్వరూపానుకార ఇవ, ఆ చిత్త స్వరూపానికి అనుకారంగా అనుసరిస్తూ చిత్తం ఇప్పుడు విషయాలు లేనప్పుడు ఏ విధంగా ఉంటుంది? శాంతంగా ఉంటుంది. అలాగా స్వరూపంలో లీనమై ఉంటుందో అలాగా చిత్త స్వరూప అనుకార ఇవ, చిత్త స్వరూపాన్ని అనుకరిస్తూ చిత్త నిరోధే అంటే చిత్తంలో ఉండే నిరోధించినప్పుడు చిత్తవత్ నిరుద్ధాని ఇంద్రియాని, అప్పుడు చిత్తంలో ఉండే నిరోధించినప్పుడు ఆ చిత్తవత్ ఆ చిత్తానికి సమానంగానే ఇంద్రియాని చిత్తవత్ నిరుద్ధాని ఇంద్రియాని, ఆ చిత్తం ఏ విధంగా నిరుద్ధం అయిపోయిందో అదేవిధంగా ఇంద్రియాలు నిరుద్ధం అయిపోతాయి. అంటే తన విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాల పట్ల ఆ నిగ్రహ స్థితిలో ఉంటుంది, ప్రత్యాహార స్థితిలో ఉంటుంది, సంకోచ భావ స్థితిలో ఉంటుంది, విస్తరించి ఉండదు, వ్యాపించి ఉండదు, విషయ పట్ల ఆకర్షణ ఉండదు. కాబట్టి ఆ చిత్త నిరోధే చిత్తవత్ ఇంద్రియాని చిత్తవత్ నిరుద్ధాని ఇంద్రియాని, అందుకే చిత్తానికి సమానంగానే ఇంద్రియాలు నిగ్రహించబడతాయి, నిరుద్ధం చేయబడతాయి. ఎలాగంటే నా ఇతర ఇంద్రియ జయవత్ ఉపాయాంతరం అపేక్షంతే, నా ఇతర ఇంద్రియ జయవత్ ఉపాయాంతరం అపేక్షంతే అంటే వేరే ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో అప్పుడు ఒక్కొక్క విషయాన్ని మనము ఒక్కొక్క ఇంద్రియాకి ఒక్కొక్క విషయం ఉందండి. మనం ఒక్కొక్కరు ఒక రకంగా ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఏ రకంగా? నా కళ్ళు ఎప్పుడు అశుభాన్ని చూస్తున్నాయి, చెడుని చూస్తున్నాయి, నేను అలా చూడకూడదు అని ఒక ఇంద్రియ విషయంలో తప్పు చేస్తూ ఉంటాం, అంటే చూడకూడదు ప్రయత్నం చేస్తూ ఉంటాం. అలాగే నా చెవులు ఎప్పుడు
మంచినే వినాలి, చెడు వినకూడదు అనుకుంటాం. కానీ ఒకసారి చెడు కూడా వింటుంటాం. కాబట్టి ఆ విషయంలో నేను చెడు వినకూడదు అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అంటే ఒక్కొక్క ఇంద్రియ విషయంలో ఒక్కొక్కరు ఒక రకంగా ఒకే ఇంద్రియం తీసుకొని మనం దాన్ని నియంత్రించడం కోసం దమనం చేయడం ప్రయత్నం చేస్తూ ఉంటాం. కాబట్టి ఇలా చేయకుండా ఒక్కొక్క ఇంద్రియాన్ని నియంత్రించకుండా మనం మనసుని నియంత్రించగలిగాం. ఒకటి మనసులో వచ్చే ఆలోచనని కలిగితేనా ఆ ఇంద్రియాలు మొత్తం కూడా పంచేంద్రియ విషయాలు ఏవైతే ఉన్నాయో, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాల విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిలబడిపోతాయి. అంటే ఒక మనసు నిలబెట్టామంటే, ఒక చిత్తాన్ని నిలబెట్టగలిగామంటే ఇంద్రియాలు ఆటోమేటిక్ గా నిలబడిపోతాయి. మనము నా ఇతర ఇంద్రియ జయవత్ ఉపాయాంతరం అపేక్షంతే. మళ్ళా వేరే ఉపాయం, ఒక్కొక్క ఇంద్రియాన్ని మనం నిగ్రహించాలి, దమనం చేయాలి అలాంటి ఉపాయం అవసరం లేదు. మనసు నిలబెట్టేసామంటే ఇంద్రియాలు కూడా నిరుద్ధం అయిపోతాయి అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. అందుకే నా ఇతర ఇంద్రియ జయవత్ ఉపాయాంతరం అపేక్షంతే, వేరే ఉపాయానికి అవసరం లేదు. ఎలాగంటే మధుకర రాజం మక్షిక ఉత్పతంతం అనుత్పతంతి నివిషమానం నివిశంతే. ఏ విధంగా అంటే ఇప్పుడు మనకు తేనె ఉంటుందండి, ఏముంటుందని తేనె పాలు అంటాం కదా, మనకు తేనె ఎక్కడి నుంచి ఉపలబ్ధం అవుతుందో అక్కడ ఒకటి మధుమక్ఖి ఉంటుంది. మధుమక్ఖి అంటే తేనెటీగా ఉంటుంది, అది మక్షిక స్త్రీటీగా ఉంటుంది, రాణి అంటాం దాన్ని. అంటే ఎందుకంటే అది ఒక రాజ లాంటిది అనమాట. ఆ మధుమక్ఖి ఈగలన్నిటికీ తేనెటీగలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఒకటి ముఖ్యమైనది ఉంటుందన్నమాట. ఆ ఒక్కటి అక్కడ కూర్చుంటేనా అవన్నీ ఈగలనే కూర్చుంటా. ఆ ఒక్క ముఖ్యమైన రాజా ఎవరైతే ఉన్నారో మధుమక్ఖి అక్కడ ఉంటుందో అది వెళ్ళిపోతే మిగతా అన్ని వెళ్ళిపోతూ ఉంటాయండి. అంటే దాంట్లో ముఖ్యమైనటువంటి ముఖియా ఉంటుంది తేనెటీగల్లో, అది కూర్చుంటే అన్ని ఈగలు కూర్చుంటాయి అక్కడ. అది వెళ్ళిపోయినా కూడా అక్కడి నుంచి అన్ని వెళ్ళిపోతాయి అన్నమాట. అలాగే ఇక్కడ దీన్ని పోల్చి చెప్పాడు. యదా మధుకర రాజం అంటే ఈ తేనెటీగలకు ముఖ్యమైన ఈగలన్నిటికీ ముఖ్యమైన రాజు లాంటి వాడి మధుమక్షిగా ఏదైతే ఉందో, ఉత్పతంతం అనుత్పతంతి, అది లేచిపోయినా కూడా అన్ని కూడా లేచిపోతాయి. నివిషమానం మళ్ళీ కూర్చున్నా కూడా నివిషమానం నివిశంతి, అన్ని మళ్ళీ ఐగిలిని కూర్చుంటాయి, అక్కడ వచ్చి కూర్చుంటాయి అన్నమాట. ఆ రకంగా తథా ఇంద్రియాని చిత్త నిరోధే నిరుద్ధాత్ చిత్త నిరోధే నిరుద్ధాని ఇత్యేష ప్రత్యాహార. కాబట్టి తథా ఇంద్రియాని చిత్త నిరోధే, ఇంద్రియాలు కూడా అదే విధంగా చిత్తాన్ని నిరోధించినా కొన్ని ఇంద్రియాలు మొత్తం ఆటోమేటిక్ గా నిరుద్ధించబడతాయి. విశేషంగా ఒక్కొక్క ఇంద్రియాన్ని మనం సంగ్రహించాలి, దమనం చేయాల్సిన అవసరం లేదు. నువ్వు చిత్తాన్ని నిరోధించండి, ఆటోమేటిక్ గా మిగిలిన ఇంద్రియాలు నిరోధించబడతాయి. అందుకే తథా ఇంద్రియాన్ని చిత్త నిరోధే, చిత్తం నిరోధించబడినప్పుడు, చిత్తంలో ఉండే వృత్తులను ఆలోచన నిరోధించినప్పుడు నిరుద్ధాని ఇంద్రియాన్ని నిరుద్ధాని, ఇంద్రియాలు నిరుద్ధమైపోతాయి, నిగ్రహించబడతాయి. ఇత్యేష ప్రత్యాహార. అందుకే ఈ మనసును నిరోధించినప్పుడు ఆ ఇంద్రియాలు కూడా ఆటోమేటిక్ నిరోధించబడతాయి. దీన్నే ప్రత్యాహారం అంటాం. ఇంద్రియాలను దశేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటిని నియంత్రించుకోవచ్చు. ఒక మనసు నిలబెట్టగలంటే ఈ ఇంద్రియాలు కూడా మొత్తం నిలబడిపోతాయి. దానికి మనకు లౌకిక ఉదాహరణ, ఒక తేనెటీగ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ ఒక్కటి లేచిపోతే అన్ని లేచిపోతున్నాయి, ఆ ఒక్కటి కూర్చుని అన్ని కూర్చున్నాయి. అలాగా ఈ మనసులో ఉండే చిత్తంలో ఉండే వృత్తులు నిరోధించినప్పుడు ఆటోమేటిక్ ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో, ఇంద్రియ విషయాలు ఏవైతే ఉన్నాయో అవి అన్ని కూడా నిరోధించబడతాయి అని చెప్పి ఇక్కడ 54 సూత్రాలు చెప్పుకున్నాం. అందుకే తథా ఇంద్రియ, అలాగే ఇంద్రియాన్ని నిరుద్ధాని, ఏ విధంగా చిత్త నిరోధే, చిత్తంలో నిరోధించబడినప్పుడు ఇంద్రియాలు కూడా నిరోధించబడతాయి. దీన్ని ఇత్యేష ప్రత్యాహార, దీన్ని ప్రత్యాహారం అంటాము. ఇంద్రియాలు నిగ్రహించడమే ప్రత్యాహారం. సంకుచి భావం, వ్యాపక స్థితిలో లేవు, వ్యాపించి లేవు, విషయాల పట్ల ఆకర్షణయుక్తంగా లేవు, దాన్ని ప్రత్యాహారం అంటాము. ఇంద్రియాలు నిగ్రహించడమే ప్రత్యాహారం అంటామని చెప్పి ఇక్కడ 54 సూత్రంలో మహర్షి వ్యాస చెప్పారు. సరే, ప్రత్యాహారం చెప్పాం. స్వ విషయ అసంప్రయోగ, విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాల్లో సంబంధం లేకుండా చిత్తం ఏ విధంగా శాంతంగా ఉంటుందో దానికి సమానంగానే ఇంద్రియానం నిగ్రహించడమే ప్రత్యాహారం చెప్పాం. ఇంద్రియాలు నిగ్రహించే ప్రత్యాహారం చెప్పాం. అదే విషయంలో మహర్షి వ్యాసుడు చెప్పారు. ఇప్పుడు ఈ ప్రత్యాహారాన్ని ఆచరించడం వల్ల, ఇంద్రియాలు నిగ్రహించడం వల్ల ఎటువంటి యోగ్యత కలుగుతుంది, ఎటువంటి ఉపలబ్ధి కలుగుతుంది ఆ విషయం చెప్తున్నారు. చూడండి ఏం కలుగుతుంటే, తతః పరమవశ్యత ఇంద్రియాణ. ఏం కలుగుతుంటే 55వ సూత్రం చూడండి. తతః, దానివల్ల ఏం కలుగుతుంది? తతః పరమవశ్యత ఇంద్రియాణ. ఏమవుతుంది? తథ అంటే ఈ ప్రత్యాహారం సిద్ధించడం వలన, ఇంద్రియాలను నిగ్రహించుకోవడం వలన, ఇంద్రియాలు నిగ్రహించాలంటే ముందే చెప్పిన మనసు నిగ్రహించాలి. మనసు నిగ్రహించబడిందంటే ఇంద్రియాలు మొత్తం నిగ్రహించబడతాయి. దానివల్ల ఏమవుతుంది? తథ, దానివల్ల ఈ ప్రత్యాహారం సిద్ధించడం వలన, ప్రత్యాహారం వల్ల అభ్యాసం బాగా కావడం వలన పరమవశ్యత ఇంద్రియానం అంటే ఉత్కృష్ట స్థితి. అంటే ఇంద్రియాలు పూర్తిగా నీ వశంలో ఉండిపోతాయి. నువ్వు ఏ పనిలో లీనించాలంటే ఆ పని లీనం అయిపోతాయి అన్నమాట. అంత అధికారంలో ఉంటాయి. నువ్వు ఏ చెప్తే అదే అవుతుంది. ఇప్పుడు నా మనసు మాట అంటే కదా, అదే ఉండదు. మనసుని నీ ఆత్మ అంతరాత్మ ఏ చెప్తే మనసు అదే పని చేస్తున్నమాట.
ఇప్పుడు మన అంతరాత్మ మీద అధికారం లేకపోవడం వలన విషయాల పట్ల ఎక్కువ ఆకర్షితులు అవుతున్నాం కాబట్టి మనసు అక్కడికి తీసుకెళ్తుంది. మన నియంత్రణలో ఉన్నాం అనుకోండి, మనసు నిలబెట్టుకోగలిగాం అనుకోండి, ఇంద్రియాలు ఆటోమేటిక్ నిలబడతాయి. కాబట్టి అందుకే పరమ ఉత్కృష్టత, పరమ వశ్యత వస్తుంది. అంటే పరమ ఉత్కృష్టత అంటే అన్ని కూడా మన ఆధీనంలో ఉంటాయి. ఏవి? ఇంద్రియాలు. అందుకే దానివల్ల ఏమవుతుంది? ప్రత్యాశ సిద్ధించడం వలన ఉత్కృష్టమైన నియంత్రణ కలుగుతుంది. ఇంద్రియానం పరమ వశ్యత భవతి. ఇంద్రియం యొక్క పరమ ఉత్కృష్టత అధికారం అనేది మనకు వస్తుంది. ఆ యోగాభ్యాసం ఏదైతే ఉన్నదో, సాధకుడు ఏదైతే ఉన్నదో, ఇలా చేయడం వలన ఆ ఇంద్రియాలను నిగ్రహించే శక్తి సామర్థ్యం మనలో ఉంటుంది. ఇంద్రియానం పరమ వశ్యత, అత్యంత వశం అయిపోతాయి, అత్యంత మన ఆధీనంలో ఉంటాయి. అటువంటి యోగ్యత మనలో కలుగుతుంది. ఇదే విషయాన్ని మహర్షి వ్యాసి అని చెప్పారు చూడండి. శబ్దాదిషు అవ్యసనం ఇంద్రియజయ. అసలు ఇంద్రియజయం అంటే ఏమిటి? శబ్దాదిషు అవ్యసనం ఇంద్రియజయ అంటే రూప రస గంధ శబ్ద స్పర్శ రూపాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయాల పట్ల ఆకర్షణ ఏదైతే ఉందో దాన్ని వ్యసనం అంటాం. దానికి విపరీతంగా శబ్దాదిషు అవ్యసనం, ఈ శబ్ద రూపరస గంధ విషయాలు ఏవైతే వ్యసనం లేదో దాన్ని ఇంద్రియజయం అంటాం. ఎప్పుడైతే ఈ విషయాల పట్ల మన మనసు ఆకృష్టం కావడం లేదో అప్పుడు మన ఇంద్రియాలు జయించినట్టు. అందుకే ఇంద్రియజయం అంటే ఏమిటంటే శబ్దాదిషు అవ్యసనం, వ్యసనం ఏదైతే లేదో దాన్ని ఇంద్రియజయ ఇది కేచిత్ వదంతి. అలా ఇంద్రియజయం అంటామని చెప్పి కొంతమంది అంటారు. కాబట్టి శబ్దాది విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో వ్యసనం ఏదైతే లేదో దాన్ని ఇంద్రియజయుడు అంటారని చెప్పి మనం ఇక్కడ చెప్పుకున్నాం. అట్లా కొంతమంది అంటారు. నెక్స్ట్ పక్కన చెప్తాడు శక్తి వ్యసనం వ్యస్తియేనం శ్రేయస ఇది. శక్తి అంటే ఆసక్తి వ్యసనం. ఎక్కడైతే విషయాల పట్ల రూపరసగంధ విషయాల పట్ల అయితే ఆసక్తి ఉందో దాన్ని వ్యసనం అంటామండి. అందుకే శక్తిది వ్యసనం. ముందే చెప్పిన శబ్దాదిషు అవ్యసనం ఇంద్రియజయ. శబ్దాది విషయాలు రూపరసగంధ విషయాలు అయితే వ్యసనం లేదు దాన్ని ఇంద్రియజయ అని చెప్తాం. అంటే ఇంద్రియం జయించిన వాడు ఆ యోగ సాధకుడు అని చెప్పుకుంటాం. అదేవిధంగా ఏదైతే వ్యసనం ఉందో, ఆసక్తి ఉందో, అంటే విషయాల పట్ల, వస్తువుల పట్ల, వ్యక్తుల పట్ల ఎవరికైతే ఆసక్తి ఉందో అందుకే శక్తి వ్యసనం, దాన్ని వ్యసనం అంటాము. అందుకే వ్యస్తియేనం శ్రేయస. ఈ వ్యసనం ఉందనుకోండి, ఆసక్తి ఉందనుకోండి, విషయ వాసన పట్ల ఆసక్తి ఉందనుకోండి, అది కళ్యాణ మార్గం నుంచి నన్ను వేరు చేస్తుంది. శ్రేయస వ్యస్తి, శ్రేయ మార్గం ఉంటే అది మనకు కళ్యాణ మార్గం ఉంటే అది మనకు పృథక్ చేస్తుంది, వేరు చేస్తుంది. ఈ ఆసక్తి ఉందనుకోండి, విషయ వాసన ఆసక్తి ఉందనుకోండి, మనిషి వ్యక్తికి ముందుకు వెళ్ళలేడు, అంటే సుమార్గం వైపు, శ్రేయ మార్గం వైపు ముందుకు వెళ్ళలేడు. కాబట్టి ఆ వ్యసనం తొలగించుకున్నప్పుడే మనము ఆ ఇంద్రియాలను నిగ్రహించుకోగలిగి మనం అనుకున్న విషయంలో మనం అనుకున్న విషయాన్ని సాధించుకోగలుగుతాము. కాబట్టి శక్తి వ్యసనం, శక్తి ఆసక్తి వ్యసనం అని చెప్పాము. కాబట్టి అది ఏనం శ్రేయస వ్యస్తి, ఈ శ్రేయ మార్గాన్ని తొలగించి చేస్తుంది, శ్రేయ మార్గాన్ని వేరు చేస్తుంది. అంటే కళ్యాణ మార్గం నుండి వంచితం చేస్తుంది, మనం పక్కదారి పట్టిస్తుంది. ఈ ఆసక్తి ఎక్కువ ఉన్నప్పుడు మన లక్ష్యాన్ని మర్చిపోతాం, మనం చేయాల్సిన కర్తవ్యాన్ని మర్చిపోతాం, మన ధర్మాలను మర్చిపోతాం. అప్పుడు మన కర్తవ్యాలను, మన ధర్మాలను మర్చిపోయినప్పుడు ఆ విషయాల పట్ల ఆకర్షితుడం కావడం వల్ల మనం కాలాంతంలో అజ్ఞాన అంధకారంలో మనం పూర్తిగా లీనమైపోతాం, దుఃఖ సాగరానికి, సంసార బంధానికి కారణమవుతాం. కాబట్టి ఈ ఇంద్రియజయం అంటే విషయాల పట్ల అనాసక్తి ఇంద్రియజయము. ఆసక్తి ఎక్కడవుతుందో అది మనకు నిగ్రహం లేకపోవడం వలన అది సంసార బంధానికి కారణం అవుతుందని చెప్పి ఇక్కడ చెప్పుకున్నాం. శక్తి వ్యసనం వ్యస్తియేనం శ్రేయస, శ్రేయ మార్గం ఉండేది శుతం చేస్తుంది, వేరు చేస్తుంది. కాబట్టి అవిరుద్ధ ప్రతిపత్తి న్యాయ, అందుకే అవిరుద్ధమైనటువంటి విరోధం లేటువంటి జ్ఞానం ఏదైతుందో అదే న్యాయ సంగతమైంది, అదే ధర్మ సంగతమైంది. అంటే న్యాయపూర్వకంగా ధర్మపూర్వకంగా ఏదైతే ఉందో అది న్యాయ సంగతమైంది. అంటే అనాసక్తి పూర్వకంగా భోగాలు అనుభవించడము. అంటే అవిరుద్ధ, ఎటువంటి విరుద్ధం లేటువంటి అనాసక్తి పూర్వకంగా ఏవైతే భోగ అనుభవిస్తామో అదే అటువంటి ప్రతిపత్తి, అటువంటి జ్ఞానమే న్యాయ సంగతమైంది, ధర్మ సంగతమైంది అని చెప్పి. అవిరుద్ధ ప్రతిపత్తి న్యాయ, అవిరుద్ధమైన ప్రతిపత్తి జ్ఞానం ఏదైతే ఉందో అది న్యాయ సంగతమైంది, ధర్మ సంగతమైంది. కాబట్టి శబ్దాది సంప్రయోగ స్వేచ్ఛయ ఇది అన్యే. ఇంకా ఏం చెప్పారు వేరే ఆచార్య చెప్తున్నాడు? ముందుది శబ్దాది విషయాలు వ్యసనం లేకుండా ఇంద్రియజయం అని చెప్పాం, ఆ విషయం చెప్పాం. కొంతమంది ఆచార్యులు అలా చెప్తారు. ఇంకొంతమంది ఆచార్యులు ఏం చెప్తారంటే శబ్దాది సంప్రయోగ స్వేచ్ఛయ ఇది అన్యే. స్వేచ్ఛయ శబ్దాది సంప్రయోగ అంటే స్వేచ్ఛాపూర్వకంగా శబ్దాల విషయాల్లో మనం అనాసక్తి పూర్వకంగా మనం వాటిని ప్రయోగించుకోవడమే ఇక్కడ ఇంద్రియజయం అని చెప్పి చెప్తున్నమాట. శబ్దాది విషయాల్లో సంప్రయోగం ఉండొచ్చు, కానీ అనాసక్తి పూర్వకంగా, ధర్మపూర్వకంగా ఉన్నామనుకోండి అది కూడా ఇంద్రియజయమే అని చెప్పి, స్వేచ్ఛయాపూర్వకంగా ఏదైతే చేస్తామో అది కూడా ఇంద్రియజయం అని చెప్పి కొంతమంది ఆచార్యుల యొక్క అభిప్రాయం ఇక్కడ వ్యక్తం చేస్తారు. అన్యే స్వేచ్ఛయ శబ్దాది విషయాల్లో సంప్రయోగం కావచ్చు. కాబట్టి అనాసక్తి పూర్వకంగా
ధర్మపూర్వకంగా న్యాయబద్ధంగా ఉండి మనం అనాసక్తి ఆకర్షయుక్తం కాకుండా నిర్లిప్తంగా నిష్కామ సేవయ తోటి మనం వాటిని అనుభవించవచ్చు అది అని కొంతమంది చెప్తున్నారు. నెక్స్ట్ చెప్తున్నారు వేదాచార్యులు, రాగద్వేష అభావే దుఃఖ సుఖ దుఃఖ శూన్యం శబ్దాది జ్ఞానం ఇంద్రియ ఇది కేచిత్. ఏంటండి? రాగద్వేష అభావాలు రాగము ద్వేషం లేకపోతే రాగద్వేష అభావే సుఖ దుఃఖ శూన్యం. రాగము ద్వేషం లేకపోతే సుఖ దుఃఖం, రాగం లేదు ద్వేషం లేదు. రాగం అంటే ఆసక్తి ఉంటుంది, ద్వేషం అంటే విరక్తి ఉంటుంది. అక్కడ రాగద్వేష అభావం, రాగద్వేషం లేకపోతే సుఖ దుఃఖ శూన్యం అంటే సుఖము లేదు దుఃఖం లేదు, అంటే మొత్తం వదిలేసామండి. సుఖ దుఃఖ శూన్యం, సుఖము దుఃఖం శూన్యం అయిపోయింది. అప్పుడు ఏమవుతుంది? శబ్దాది జ్ఞానం ఇంద్రియ. అప్పుడు శబ్దాది జ్ఞానం ఏదైతే ఉంది, విషయాల పట్ల అయితే యథార్థ జ్ఞానం ఉందో అదే ఇంద్రియం అని చెప్పి కేచిత్ వదంతి. శబ్దాది జ్ఞానం ఇంద్రియ ఇది కేచిత్ అంటే కొంతమంది ఆచార్యులు చెప్తున్నారు. అంటే రాగద్వేషం లేనప్పుడు సుఖ దుఃఖాలు కూడా ఉండవు. అటువంటి ఆ విధంగా శబ్దాది విషయం యథార్థంగా తెలుసుకున్నప్పుడు, శబ్దాది జ్ఞానం యథార్థంగా తెలుసుకున్నప్పుడు అదే ఇంద్రియము. అంటే యథార్థంగా విషయాలను యథార్థంగా తెలుసుకుని వాటిని వదిలేయడమే ఇంద్రియము అని చెప్పి కొంతమంది చెప్తున్నారు. నెక్స్ట్ ఏం చెప్తున్నారు? జైగిషవ్య ఆచార్య ఏం చెప్తున్నా అంటే చిత్తం ఐకాగ్ర్యాత్ ప్రతిపత్తిరేవ ఇది జైగీషవ్య. చిత్తం ఐకాగ్ర, ఏం చేసి చిత్తాన్ని ఏకాగ్రతలో పెట్టేసేది, ఆ చిత్తాన్ని ఏకాగ్రతలో ఉంచడాన్ని ఇక్కడ ఇంద్రియజయం అని చెప్తున్నాడు. ఈ చిత్తం నీ మనసులో నీ ఆధీనంలో ఉందనుకోండి అదే ఇంద్రియజయము. ఇంద్రియజయం అంటే ఏం లేదు అని జైగీషవ్య ఆచార్య చెప్తున్నామట. నీ చిత్తాన్ని ఏకాగ్రత లీనం చేయడం వల్ల ఇంద్రియాల పట్ల అది ఆకర్షణయుక్తానికి లోను కాదు. కాబట్టి జైగిషవ్యాచర్య ఈ చిత్తం ఒక మనసులో లీనం చేయడమే, ఒక విషయంలో లీనం చేయడమే అలా ఏకాగ్రత యుక్తంతో విన్నప్పుడు అది ఇంద్రియజయం అని చెప్పి జైగిషవ్య ఆచార్య చెప్తున్నారు. కాబట్టి ఆ చిత్త ఐకాగ్ర్యాత్ అప్రతిపత్తిరేవ ఇది అంటే ఎటువంటి ప్రతిపత్తి లేకపోవడం, ఎటువంటి విషయాల పట్ల శబ్దాది విషయాల పట్ల జ్ఞానం లేకపోవడం అన్నమాట. దాన్ని ఇంద్రియజయం అని చెప్పి ఈ జైగిషవ్యాచార్య చెప్పారు. దానివల్ల ఏమవుతుంది? తతశ్చ అలా చేయడం వలన అంటే రకరకాలుగా ఇంద్రియజయం ఇలా కూడా చెప్పుకోవచ్చు, ఇలా చెప్పవచ్చు అని చెప్పారు. దానివల్ల ఏం కలుగుతుంది? తతశ్చ పరమాతు ఇయం వశ్యత. ఇలా మనం చిత్తాన్ని ఏకాగ్రం చేసుకోవడం వలన శబ్దాది విషయంలో అనాసక్తి పూర్వకంగా ఉండడం వల్ల, రాగదేశ అభావంగా ఉండటం వలన ఏమో తతశ్చ పరమాతు ఇయం వశ్యత అంటే అత్యంత ఉత్కృష్టమైన వశ్యత, ఇంద్రియాల మీద వశ్యత, అధికారం అనేది మనకు కలుగుతుంది. పరమ వశ్యత అంటే అత్యంత ఆధీనంలో, మన ఆధీనంలో ఈ మనసు ఉంటుంది, మన ఆధీనంలో ఉంటుంది. కాబట్టి తతశ్చ పరమాతు ఇయం వశ్యత అంటే వశ్యత అధికారంలో కోసం వశ్యం అయిపోతాయి. ఈ మనసు అంతా మన వశంలో, మన ఆధీనంలో ఉంటుంది. మనసు ఆధీనంలో ఉండే ఇంద్రియాలు మన ఆధీనంలో ఉంటాయని చెప్పి ఇక్కడ చెప్పారు. అటువంటి శక్తి సామర్థ్యం మనలో ఈ ప్రత్యాహారం చేయడం వల్ల, ఇంద్రియాలు నిగ్రహించడం వల్ల ఆ శక్తి కలుగుతుందని చెప్పుకున్నాం. కాబట్టి యచ్చ నిరోధే తత్ నిరోధే నిరుద్ధాని ఇంద్రియాన్ని అంటే ఏదైతే చిత్త నిరోధే, ఏదైతే చిత్త నిరోధం ఉంది, చిత్త నిరోధే నిరుద్ధాని ఇంద్రియాన్ని. అందుకే చిత్తాన్ని నిరోధించినప్పుడు నిరుద్ధాని ఇంద్రియాన్ని, ఇంద్రియాలు ఆటోమేటిక్ నిరుద్ధం అయిపోతాయి. ముఖ్యంగా అన్నిటికీ ఈ ఇంద్రియాలు తన విషయాల పట్ల ఆకర్షణం అవుతున్నాయంటే దానికి మూల కారణము చిత్తం. అందుకే చిత్త నిరోధే చిత్త నిరోధే నిరుద్ధాని ఇంద్రియాన్ని, ఈ ఇంద్రియాలు నిరుద్ధం అయిపోతాయి. కాబట్టి నా ఇతర ఇంద్రియ జయవత్ పైన చెప్పిన విధంగా నా ఇతర ఇంద్రియ జయవత్ ప్రయత్నం కృతం ఉపాయాంతరం అపేక్షంతే యోగినః ఇతి. నా ఇతర ఇంద్రియ జయవత్ ప్రయత్నం కృతం ఉపాయాంతరం అపేక్షంతే యోగినః ఇతి. అంటే ఒక ఇంద్రియాన్ని మనం ఇప్పుడు చెప్పిన విధంగా ఒక ఇంద్రియాన్ని ఒక రకం ప్రయత్నం చేస్తున్నాం ఇంద్రియాన్ని నిలబెట్టుకోవడం కోసం. ఆ చక్షు కావచ్చు, శ్రోత్రములు కావచ్చు, గ్రానేంద్రియ కావచ్చు. ఒకరికి వాసన చూడడం అత్యంత ప్రియంగా ఉంటుంది, ఒకరికి రూపాన్ని చూడడం అత్యంత ప్రియంగా ఉంటుంది, ఒకరికి శబ్ద ధ్వని చూడడం అనేది అంతే ప్రియంగా ఉంటుంది, కొందరికి స్పర్శ సుఖం అత్యంత ప్రియంగా ఉంటుంది. అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయం పట్ల ఆకర్షణ ఉంటుంది, ఒక్కొక్క విషయం పట్ల రుచి ఉంటుంది, అభిరుచి ఉంటుంది అంట. వాటిన్నిటిని జయించడం కోసం మనం ఒక్కొక్క ఇంద్రియాన్ని విశేషం చేస్తూ ఉంటాం. అలా కాకుండా మన మనసునే నిగ్రహించినప్పుడు, మన మనసునే మన ఆధీనం పెట్టినప్పుడు ఇవన్నీ కూడా ఆధీనంలోకి వచ్చేస్తాయని చెప్పి ఇక్కడ వేరే ఉపాయం ఆలోచించాల్సిన అవసరం లేదు, వేరే విషయాంతర ఉపాయాన్ని ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదని చెప్పి ఇక్కడ ఈ విషయాన్ని చెప్పాడు. అందుకే నా ఇతర ఇంద్రియ వేరే ఇంద్రియాన్ని ఈ విధంగా అయితే జయించడం కోసం ప్రయత్నం చేస్తామో, నా ఇతర ఇంద్రియ జయవత్ అయితే ప్రయత్నం చేస్తున్నావో అది ఉపాయాంతరం అపేక్షంతే యోగిన అయితే. అటువంటి యోగ సాధకులు ఏదైతే ఉన్నదో ఉపాయాంతరం వేరే ఉపాయం ప్రయత్నం చేయడం కోసం అవసరం లేదు. ఈ చిత్తం నిరుద్ధమైనప్పుడు ఇంద్రియాలకు నిరుద్ధం అవుతాయని చెప్పి ఇక్కడ మనం చెప్పుకున్నాం. ఈ విధంగా ఇది యోగాభ్యాసం ఈ విధంగా దాన్ని అభ్యాసం చేస్తారో
అటువంటి వ్యక్తికి ఇటువంటి శక్తి సామర్థ్యాలు కలుగుతాయి. కాబట్టి ముఖ్యంగా చిత్తాన్ని నిరోధించుకున్నప్పుడు ఇంద్రియాలు నిరోధిస్తాయని చెప్పి ఇక్కడ చెప్పుకున్నాము. ఇక్కడ మూల తాత్పర్యము. సో మన ప్రత్యాహారాన్ని అంటే ఏమిటంటే ఇంద్రియాలను నిగ్రహించుకోవడం ప్రత్యాహారం చెప్పాము. ఇలా చేయడం వలన మనకు మన ఇంద్రియాలు అత్యంత వశం అవుతాయి. వశం కావడం వలన మనకు ఇంద్రియాలను వశపరచుకోవడం కోసం భిన్న ప్రయత్నం, భిన్న ఉపాయం చేయాల్సిన అవసరం లేదని చెప్పి మనం ఈ రకంగా చెప్పుకున్నామండి. ఈ రకంగా యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహారం వరకు ఈ 5 అంగాలు మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ ఈ 5 అంగాలు బహిరంగ సాధనలు చెప్పుకున్నాం. ఈ 5 అంగాలు బహిరంగ సాధనం అంటే బయట చేసిన ప్రయత్నం అంట. మనం వాస్తవ శరీరం ఆరాధన చేసుకొని చేసిన క్రియాకలాపాలు. నెక్స్ట్ దీని ద్వారా ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి ఈ బహిరంగ అంతరంగ సాధనములు. ఇవి 5 బహిరంగ సాధనములు, బయట చేసిన క్రియాకలాపాలు. నెక్స్ట్ 3 ధారణ, ధ్యాన, సమాధి అనేటివి అవి అంతరంగ సాధనములు. అవి ఎలా చేయాలి అనేది నెక్స్ట్ మనకు 3వ పాదం చెప్పారు. ఇంతటితో ఈ 5 అంగాలతోటి మనకు ఈ 2వ పాదం పూర్తిగా కంప్లీట్ చేసుకున్నాము. కాబట్టి ఈ యోగాంగాలు అభ్యాసం చేయడం వలన ఇప్పుడు 5 అంగాలు చెప్పుకున్నాము. మనకు క్రమంగా ఒకదానికోటి మనకు ఇప్పుడు యమ నియమాలను పాటించడం వలన ఆసనము, ప్రాణాయామ, ప్రత్యాహారం చేసుకుంటూ యోగంగా అభ్యసించుకుంటూ చేసడం వల్ల మనకు ధారణ, ధ్యాన, సమాధికి స్థితి ఒక భూమికి ఏర్పడుతుంది. దానివల్ల ఒక భూమికి ఏర్పడుతుంది. ఏ రకంగా చేయాలి, ఏ విధంగా మనసుని నిగ్రహించుకోవాలని చెప్పి ఇవన్నీ ఒకదానికి పూరకాలు అన్నమాట. కాబట్టి ఇవన్నీ అభ్యసించడం వల్ల నెక్స్ట్ మనకి అంతిమ సమాధి స్థితి కలుగుతుంది. అది ఇక్కడి నుంచి మనకు ఈ 2వ పాదంలో ఈ 5 అంగాలను చెప్పిన తర్వాత ఒక్కొక్క నియమానికి దాని యొక్క పరిభాష చెప్పిన తర్వాత వాటి వల్ల ఎటువంటి లాభాలు కలుగుతాయో చెప్పుకున్నాం. యమాలు పాటించడం ఎటువంటి ఉపలబ్ధి కలుగుతుంది, నియమాలను పాటించడం వల్ల ఎటువంటి ఉపలబ్ధి కలుగుతుంది, అలాగే ప్రాణాయామం అభ్యసించడం, ప్రత్యాహారం అభ్యసించడం, అన్నిటికీ ప్రతి దానికి మనం ఏ పని చేసినా, క్రియాకలాపం చేసినా దానికి ఒక ఉపలబ్ధి అంటూ ఉంటుంది. అలాగే ప్రతిదీ ఉపలబ్ధి మనం చూసుకుంటూ వచ్చాము. నెక్స్ట్ ధారణ, ధ్యాన, సమాధి ఆ విషయంలో ఇంకా మనం ఒక విషయం ఏ విధంగా ధారణ చేయాలి. ఇప్పుడు దేశ బంధ చిత్తస్య ధారణ అని చెప్పాను. ఏదో ఒక దేశంలో, ఏదో ఒక స్థానంలో మన మనసును నిబంధన చేయాలి. అది ఏ రకంగా చేయాలి, అప్పుడు ఆ ధారణ కలిగినప్పుడు ధ్యానం ఎలా కలుగుతుంది, ధ్యానం కలిగినప్పుడు సమాధి ఎలా కలుగుతుంది చెప్పి మనం 3వ పాదం చూద్దామండి. అస్తు ఇంతవరకు మనం ద్వితీయ సాధనా పాదనని పూర్తిగా చేసుకున్నాము. ఇక్కడ యోగాంగ అనుష్ఠానంలో 5 అంగాలు ఇక్కడ కంప్లీట్ చేసినామండి. అస్తు ఇప్పుడు చెప్పిన వరకు ఎవరికైనా సందేహం ఉంటే చెప్పండి. రేపు మనకు ఇంకా ధారణ, ధ్యాన, సమాధి అనేది అంతరంగ సాధనలో లోపల ఏ విధంగా సాధన చేయాలి, ఇందులో బయట చేసుకునే చిత్రం క్రియాయోగం చేసుకోవడం వల్ల మనకి ఇటువంటి ఉపలబ్ధి కలుగుతుంది అని క్రమంగా సామాన్య వ్యక్తి ఎలా చేయాలని చెప్పి మనం కొన్ని ముఖ్యమైన స్థూల ప్రయోగాలు చెప్పుకున్నాము. కాబట్టి ఇప్పుడు చెప్పిన వాళ్ళకి ఎవరికైనా సందేహం ఉంటే చెప్పండి. అది చెప్తాను రేపు ధారణ గురించి రేపు వస్తున్నాం అంట, అది చెప్పుకున్నాం. ఇప్పుడు 5 అంగాల వరకు యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార ఇంతవరకు ఈ 5 అంగాల్లో వాటికి పరిభాష చెప్పుకున్నా, వాటి యొక్క ఉపలబ్ధి చెప్పుకున్నాం. దీనికి సమాధానమైంది. దీనికి ఎవరికి సందేహం? రామకృష్ణ మాట్లాడుతున్నాను. మన ప్రాణాయామంలో, మన బాహ్య ప్రాణాయామంలో మనం చేసేటప్పుడు మన గుద ద్వారం క్లోజ్ చేసుకుని తర్వాత మనం గాలి బయటికి విడిచాలని చెప్పుకున్నాం కదా. అట్లాగే ఇప్పుడు మన చేస్తున్నప్పుడు కూడా అప్పుడు కూడా అట్లాగే చేయాలా, లేకపోతే అప్పుడు అవసరం లేదండి? అది ఆభ్యంతర ప్రాణాయం చేసేటప్పుడు అవసరం లేదండి. ఓన్లీ బాహ్య ప్రాణాయం చేసేటప్పుడు, లోపల ఉన్న గాని బయట తీసేటప్పుడు మాత్రం అలా చేయాలి. చాలా మంది ఆభ్యంతర ప్రాణాయం చేసేటప్పుడు చేస్తూ ఉంటారు, అక్కడ అవసరం లేదు. ఎందుకంటే సహజంగా ఉండగలుగుతాం అక్కడ ఎక్కువ మనం. కాబట్టి ఆభ్యంతర ప్రాణాయం బయట ఉన్న గాని లోపల తీసుకునేటప్పుడు అవసరం లేదు. లోపల ఉన్న గాని బయట తీసేటప్పుడు బాహ్య ప్రాణాయంలో మాత్రమే అది మల ద్వారాన్ని మనం లాగి పట్టుకోవాలి. ఓకేనా? కాబట్టి ఆభ్యంతర ప్రాణాయం ఓన్లీ బాహ్య ప్రాణాయంలో ప్రయత్నించేది. చాలా మంది చేస్తారు, అది అవసరం లేదండి మనకు. దానివల్ల కొంచెం మళ్ళీ లేపు సహజంగా చేసుకోగలదు. ఎందుకంటే ప్రాణశక్తిని మనం నిలబెట్టుకోవడం కోసం అన్ని బయట వదిలినప్పుడు మనకు తెలియకుండా ఇప్పుడు నవరంధ్రాల్చి ఏదో గాలి పోకుండా పట్టుకుంటామట. ఎక్కువ మలద్వారం వెళ్ళిపోతుంటున్నమాట. అది వెళ్ళిపోకుండా లాగి పట్టుకున్నాం అనుకోండి, అట్లాగే ఆ స్టామినా అనేది ఉంటుందన్నమాట, ఆ శక్తి ఉంటుందన్నమాట, అది పోకుండా పట్టుకోవడం కోసం. అదే ప్రాణశక్తిని లోపల తీసుకున్నాం అనుకోండి, అక్కడ అటువంటి సమస్య లేదు మనకు. కాబట్టి అక్కడ అవసరం లేదు. నాకు ఇంకోటి నేను గమనించింది ఏంటంటే, బాహ్యం చేసినప్పుడేమో తక్కువసేపు ఉంటున్నాను, అంటే హాఫ్ ది టైం ఉంటున్నాను. అండ్ అంతరం చేసినప్పుడేమో డబుల్, అంటే 2 times ఉంటున్నాను అనమాట. అంటే అంత డిఫరెన్స్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు బాహ్య ఆభ్యంతర ప్రాణశక్తి మనం తీసుకుంటాం కదా, తీసుకుని ఎక్కువనే ఉంటాం, సహజమేది. అది 2 times ఉంటుంది, ఆల్మోస్ట్ డబుల్ ఉంటుందండి. అందుకే అక్కడ అవసరం లేదు.
ఇంకొకటి నాకు ఎందుకంటే లోపల గాలి తీసేది ఎక్కువ, ప్రతి క్షణం శ్వాస ప్రశ్వాస గతి మనకు అవసరం. అక్కడ ఉన్నది తీసేసాము కాబట్టి మనకు అక్కడ ప్రాణశక్తి ఎక్కువ అవసరం అవుతుంది అనమాట. ఇంకొకటి నాలుగో అందుకే అక్కడ అవసరం లేదు మనకు. ఇంకొకటి 4వ ప్రాణాయామం చెప్పారు చూసారా, విపరీతంగా చేయడానికి. అప్పుడు బాహ్యాన్ని చేయడం అయితే తెలుస్తుంది, బాహ్యంలో ఇంకా త్రో చేస్తున్నాను, కానీ అంతర్ చేసుకోవడంలో లాగి ఇంకా ఎక్కువ తీసుకోవడంలో నాకు తెలియట్లేదు అనమాట. అది అంటే ఎక్కువ అంటే ఇప్పుడు బాగా కడుపుండే గాలి నింపుకున్నా ఆల్రెడీ. ఇప్పుడు నేను ఉంచలేకుండా పీల్చుకోవాలన్నప్పుడు ఇంకా ఆల్రెడీ పోతే నింపేసుకున్నావు, ఇంకా ప్రయత్నం చేయాలి. ఎక్కడ స్పేస్ లోపల ఉన్నా కూడా అది కూడా మన లోపలికి ఇంకా పీల్చుకో, అప్పుడే ఇంకా ఎక్కువ పీల్చుకుంటాం అనమాట. లేకపోయినా ప్రయత్నం చేస్తామట. అది నిండి ఉంది, నీ పొట్ట గాలి ఉంది, కానీ ఇంకో కొంచెం ప్రయత్నం చేసి ఏమైనా ఉంటే అది విపరీతంగా చేస్తామట. అంతే, బయటికి గాలి వదలకుండా విపరీతంగా లోపలికి తీసుకుంటాం అన్నమాట. ఉంటే తీసుకుంటాం, గ్యాప్ ఉంటే లోపలికి వెళ్తుంది, లేకపోతే అలాగే నిండే ఉంటుంది. ఓకేనా? బాగుంది, బాగుంది, సంతోషం. గురువు గారు, ప్రాణాయామం గురించి రేపు ఒకసారి చెప్పరా? ఏ ప్రాణాయామం అండి? అదే ఇప్పుడు 3 రకాల ప్రాణాయామం చెప్పారు కదా, అది కొంచెం మళ్ళీ ఒకసారి చెప్తే బాగా అర్థం అవుతుంది. కొంచెం బాహ్య ప్రాణాయామం, ఆభ్యంతర ప్రాణాయామం, స్తంభవృత్తి ప్రాణాయామం చూసుకోండి. బాహ్య ప్రాణాయామం అంటే ఏం లేదు, మనం ముందుగా మన నాసికారంధ్రంలో మంచి ఫ్రీగా ఉన్నాయో చూసుకోవాలి ముందు. అందుకే ఒకేసారి కూర్చోకుంటే మనకు ఒకసారి ఒకే నాసికారంధ్రం, ముక్కు రంధ్రం పనిచేస్తుంది, ఒకరికి కుడివైపు పనిచేస్తుంది, ఒకరికి ఎడమ వైపు పనిచేస్తుంది. కాబట్టి వాటిని ముందు సమస్థితిలో తీసుకొని రావడం కోసం అనులోమ విలోమ ప్రాణాయామం చేసుకోవాలని చెప్పాను. అంటే కుడి ముక్కు నుంచి తీసుకొని ఎడమ ముక్కులో వదలడం, ఎడమ ముక్కుని తీసుకొని కుడి ముక్కు నుంచి వదలడం. అలా కొంచెం నిదానంగా చేయడం వల్ల కొంచెం నాసికారంధ్రం కఫం అడ్డపడటం వల్ల కంఠంలో అది అలా జరుగుతుందన్నమాట. కాబట్టి అది తొలగిపోయిన తర్వాత ఒక 2 నిమిషాలు చేసిన తర్వాత నెక్స్ట్ నార్మల్ స్థితికి వచ్చేస్తుంది. శ్వాస ప్రశ్వాస గతి 2 నాసికారంధ్రంలో సమాన భావంతో నడుస్తూ ఉంటాయి. అది మీకు తెలుస్తూ ఉంటుంది, ఏ నాసికారంధ్రం పనిచేస్తుంది, 2 సమానంగా పనిచేస్తున్నా, తక్కువ పనిచేస్తున్నాయి. అలా కొంచెం నార్మల్ స్థితిలోకి వచ్చిన తర్వాత అప్పుడు బాహ్య ప్రాణాయామం మొదలు పెట్టాలి. ఒక స్థిరమైన ఆసనంలో కూర్చొని ముందుగా బాహ్య ప్రాణాయామం చేయడానికి ముందు మన గుదద్వారాన్ని అంటే మలద్వారాన్ని పైకి లాగి పట్టుకోవాలి. లాగి పట్టుకొని మన లోపల ఉండేటువంటి గాలిని ఒకసారి వమనం చేస్తే విధంగా ఒకేసారి బయటికి తీసేస్తామో ఆ రకంగా లోపల ఉన్న గాలిని బయటికి తోసివేయాలి, నెట్టివేయాలి. అప్పుడు నెట్టి వేసిన తర్వాత బయట ఎంతసేపు అయితే ఉంచగలుగుతామో అంతేసేపు అక్కడే ఉండాలి. లోపలికి గాలి తీసుకోవద్దు. ఈ మలద్వారం ఏదో లాగి పట్టుకున్నా అది అట్లా లాగే ఉండాలన్నమాట. అప్పుడు ఆ టైంలో ప్రాణశక్తిని మొత్తం బయట వదిలేసిన తర్వాత అప్పుడు అలాగే పెట్టి తీసుకోకుండా ఎంతసేపు అయితే ఉండగలుగుతాం అంతసేపు ఉండి, అందుకే మనం ఎంతసేపు ఉండగలుగుతున్నాం, మనం ఒక సంఖ్య, దేశకాల సంఖ్య అని చెప్పుకున్నాం. ఒక సంఖ్య గురించి ఓం 1, ఓం 2, ఓం 3 అదే సంఖ్య గుర్తు పెట్టుకోండి. నేను ఇంతసేపు ఉండగలుగుతాను, 10 సెకండ్లు ఉండగలుగుతున్నాను, లేదా 5 సెకండ్లు ఉండగలుగుతున్నాను, లేదా 20 సెకండ్లు ఉండగలుగుతున్నాను. నిదానంగా అభ్యాసం తెలుస్తున్నాడు, నేను ఇంత సెకండ్లు ఉండగలుగుతాను. ఉండలేని పరిస్థితుల్లో నిదానంగా ఎప్పుడు తీసుకోవాలి అనిపిస్తుందో అప్పుడు ఏదో ముందుగా మలద్వారం లాగి పట్టుకున్నా అది వదిలేసేయాలి. వదిలేసిన తర్వాత నిదానంగా అప్పుడు గాలి పీల్చుకోవాలి. వదులుతున్నాం అక్కడ గాలి పీల్చుకోవాలి, అట్లా ఉండకూడదు. మళ్ళా వదిలేసిన తర్వాత నిదానంగా అప్పుడు గాలి లోపలికి పీల్చుకోవాలి. పీల్చుకొని నార్మల్ స్థితిలోకి వచ్చేసేయాలి. అప్పుడు కొంచెం ప్రాణశక్తి ఎక్కువ ఉంటుంది. కొంచెం సహజంగా ప్రాణశక్తి శ్వాస ప్రశ్వాస గతి నిలిచేంత వరకు నిర్మలంగా శాంతంగా ఉండి రిలాక్స్ అయ్యేంత వరకు అలా చేయడం ఒక ప్రాణాయామం అంటాం. మళ్ళీ నెక్స్ట్ అదే విధంగానే కొంచెం రిలాక్స్ అయిపోయిన తర్వాత శ్వాస ప్రశ్వాస యొక్క గతి సామాన్య స్థితిలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అదే విధంగా మన మలద్వారాన్ని లాగి పట్టుకోవడము, మళ్ళీ లోపల ఉన్న గాలిని మళ్ళీ ఒకేసారి బయటికి తీసివేయడము, మళ్ళీ అలాగే బయటని ఉంచడము. ఎంతసేపు అయితే ఉండగలిగి ఉండలేని పక్షంలో అదేవిధంగా మళ్ళీ మలద్వారాన్ని వదిలేసి మళ్ళీ నిదానంగా గాలి పీల్చుకోవడం. ఇది 2వది. అలా కంటిన్యూగా 3 ప్రాణాయామాలు చేసుకోవచ్చు. ఈ రకంగా దీన్ని బాహ్య ప్రాణాయామం అంటాం. అదేవిధంగా ఆభ్యంతర ప్రాణాయామం అవుతుంది. ఇది 3 సార్లు చేసిన తర్వాత ఆభ్యంతర ప్రాణాయామంలో మనం కొంచెం చేసినట్టే ఇంకా చేయకూడదు. కొంచెం శ్వాస ప్రశ్వాస యొక్క గతి నార్మల్ కావాలి, వెంటనే చేసుకుంటూ పోకూడదు. కొంచెం రిలాక్స్ అయిపోయిన తర్వాత శ్వాస ప్రశ్వాస గతి సామాన్య స్థితి వచ్చిన తర్వాత మళ్ళీ ఆభ్యంతర ప్రాణాయామం మొదలు పెట్టుకోవాలి. ఏ విధంగా ఇక్కడ ఆభ్యంతర ప్రాణాయామం మలద్వారం ఏమి లాగాల్సిన అవసరం లేదు. సామాన్యంగా కూర్చున్నప్పుడు బయట ఉండేటువంటి గాలిని లోపలికి పీల్చుకుంటాం, పూర్తిగా లోపలికి పీల్చుకుంటాం. లోపలనే పెట్టుకుంటాం. ప్రాణశక్తి అంతా ఆ వాయువుని అంతా లోపలనే పెట్టుకొని ఎంతసేపు అయితే ఉండగలుగుతాం అంతసేపు ఉండాలి. ఆ టైం ఎంతసేపు ఉండగలుగుతున్నాం అంటే సంఖ్య గుర్తు పెట్టుకొని చెప్పాం. ఓం 1, ఓం 2, ఓం 3 అని, లేదా ప్రాణాయామ మంత్రం కానీ ఏదో ఒకటి మన మనసులో లెక్క పెట్టుకుంటూ ఉండండి.
ఎంతసేపు అయితే ఉండగలుగుతా మీకు తెలుస్తుంది. ఇప్పుడు సంఖ్య చెప్పినట్టు రామకృష్ణ గారు చెప్పినట్టుగా అట్లా మీకు తెలుస్తుందండి. ఇన్ని నిమిషాలు ఉండగలుగుతాం, ఇన్ని సెకండ్లు ఉండగలుగుతున్నాం. అప్పుడు ఉండలేని పరిస్థితుల్లో ఇప్పుడు గాలిని లోపల ఉంచుకోలేకున్నా ఎక్కువసేపు వదలాలనిపిస్తుంది. అప్పుడు నిదానంగా వదిలేయండి. వదిలేసిన తర్వాత మళ్ళీ శ్వాస ప్రశ్వాస గతి నార్మల్ అయిపోయిన తర్వాత రిలాక్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయండి. అదే విధంగా మళ్ళీ నార్మల్ స్థితిలో వచ్చిందా మళ్ళీ గాలిని బయట ఉన్న గాలిని పూర్తిగా లోపలికి పీల్చుకున్న తర్వాత లోపలే పెట్టుకొని ఎంతసేపు అయితే ఉండగలిగితే అంతసేపు ఉండాలి. ఇంకా వదలకూడదు, తీయకూడదు. మధ్యలో ఒకసారి లోపల తీసుకున్న తర్వాత ఎంతసేపు ఉండగలదు అట్లే పెట్టుకోవాలి లోపల గాలిని. ఉండలేని పరిస్థితులు నిదానంగా మళ్ళీ వదిలేయాలి. వదిలేసి కొంచెం రిలాక్స్ అయిపోవాలి. అట్లా ఇది ఒక 3 సార్లు మనం ప్రాణాయామం చేయొచ్చు. ఆభ్యంతర ప్రాణాయామం ఇది ఈ రకంగా మనం అభ్యసించాలి. తర్వాత స్తంభ వృత్తి ప్రాణాయామం. స్తంభ విధంగా స్థిరంగా ఉంటుందో అలాగే ఇప్పుడు శ్వాస ప్రశ్వాస తీసుకుంటున్నాం, నార్మల్ నడుస్తూ ఉన్నాయి. ఒకసారి మనం శాంతంగా ధ్యాసలో కూర్చొని శ్వాస మీద ధ్యాస పెట్టుకొని అంటుంటాం, శ్వాస మీద ధ్యాస పెట్టండి అంటున్నాం. అప్పుడు దాన్ని గమనిస్తూ కొంచెం రిలాక్స్ మీద శ్వాసను గమనిస్తున్నాయి. సహజంగా తీసుకుంటూ లోపలికి వెళ్తూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. సహజంగా నార్మల్ స్థితిలో వస్తూ ఉంటుంది. అటువంటి సహజ స్థితిలో ఉన్నప్పుడు కొంచెం రిలాక్స్ అయిపోయిన తర్వాత నార్మల్ స్థితిలో శ్వాస ప్రశ్వాస గతి నడుస్తున్నప్పుడు మనము ఏం చేయాలి? అక్కడికక్కడ నిలబెట్టేసేయాలి. అకస్మాత్తుగా అక్కడే నిలబడిపోవాలి అంతే. అకస్మాత్తుగా ఒక్కోసారి మనం ఆలోచన చేస్తున్నప్పుడు మనము ఏమంటే గుర్తు కాదనుకోండి, ఏం చేస్తారు పిల్లలు చూసా మైండ్ కొడుతూ ఉంటారు. అక్కడ నిలబడిపోతాడు. ఏదైనా మాట్లాడుతూ ఉన్నప్పుడు వెళ్తూ ఉన్నాం, గదిలో వెళ్తున్నాం, అకస్మాత్తుగా గుర్తు రాకపోతే చేస్తాం, నిలబడి ఆలోచిస్తాం అన్నమాట. అకస్మాత్ నిలబడతాం అట్లా. అదేవిధంగా శ్వాస ప్రశ్వాస యొక్క గతి నడుస్తున్నప్పుడు సహజంగా ఎక్కడికక్కడే నిలబెట్టి అంటే తీసుకోకూడదు. ఇంకా అంటే ఒక బయట ఉంటే బయటనే వదిలేయాలి, లోపలంటే లోపలనే పెంచుకోవాలి. అంటే ఏం చేయాల్సిన అక్కడ నిలబడిపోవాలి. అంటే శ్వాస ప్రశ్వాస గతి నిలబెట్టేసేయండి అంతే. అది బయట ఉంటే బయటనే ఉంటుంది, లోపల ఉంటే లోపలనే ఉంటుంది. స్తంభ వృత్తిలో అక్కడిక్కడ నువ్వు శ్వాస ప్రశ్వాస గతి నిలబెట్టేసేయాలి అంతే. నిలబెట్టేసి అట్లే ఉండాలి. అలా ఉండి ఎంతసేపు ఉండగలిగితే ఉండలేని పక్షంలో ఒకవేళ నీ గాలి బయట ఉందనుకోండి, అప్పుడు లోపల తీసుకోవాలనిపిస్తుంది. ఎవరికైతే గాలి లోపల ఉండిపోయింది అనుకోండి, అప్పుడు వాళ్ళకి బయటికి వదలాలనిపిస్తుంది. అప్పుడు ఎవరికి వదలాలిస్తే నిదానంగా వదిలేండి, తీసుకోవాలనిపిస్తే నిదానంగా తీసుకోండి. ఇది స్తంభ వృత్తి ప్రాణాయామం. ఈ రకంగా మనం అభ్యసించాలి. ఇది 3వ ప్రాణాయామం. ఈ 3 బాగా అభ్యాసం అయిపోయిన తర్వాత 4వ ప్రాణాయామం బాహ్య ఆభ్యంతర విషయాక్షేపి ప్రాణాయామం. అది ఎలా చేస్తామంటే బాహ్య ప్రాణాయామం ఏదైతే చెప్పామో, ఆభ్యంతర ప్రాణాయామం ఏదైతే చెప్పామో దానికి విపరీతంగా చేస్తాం. బాహ్య ప్రాణాయామం మనం బయటికి తీసేసి బయటనే పెట్టేసాం. ఎప్పుడు తీసుకోవాలనిపిస్తుందో అప్పుడు తీసుకోకుండా ఇంకో కొంచెం ఎక్కువ ప్రయత్నం విశేషం చేసి అది లోపల కానీ ఇంకా బయట తీస్తున్నాం అన్నమాట. ఆల్రెడీ మొత్తం తీసివేసి మన లోపల తీసుకోవాలని ఎప్పుడైతే అనిపిస్తుందో అప్పుడు ఇంకా తీయకుండా ఇంకా లోపల కానీ ఇంకా బయట చేస్తున్నాం అన్నమాట. ఇంకేమైనా ఉంటేనా అంటే విపరీతంగా కొంచెంగా బలపూర్వకంగా ఎక్కువ కొంచెం ప్రయత్నించడం. దాన్ని బాహ్య ఆభ్యంతర విషయాక్షి ప్రాణాయామం అంటాం, చతుర్థ ప్రాణాయామం అంటాం. అదేవిధంగా ఆభ్యంతర ప్రాణాయంలో కూడా ఎప్పుడైతే గాలి లోపల తీసుకున్న తర్వాత ఇంకా ఎక్కువసేపు ఉంచలేకున్నాం, కానీ ఇంకా బయటకు వదలాలనిపిస్తుంది. వదలకుండా మనం ఇంకా తీసుకోవాలి. ఇంకేమైనా ఉంటేనా బయట గాలి ఇంకా ఎక్కువ పీల్చుకొని లోపల పెట్టుకోవాలి. అట్లా కొంచెం ఇంకా ఎక్కువ విశేష ప్రయత్నం చేయడం వల్ల, అట్లా విపరీతంగా చేయడం వల్ల మనకి ఎప్పుడో వదలాలనిపిస్తుంది, దాన్ని వదలకుండా ఇంకా తీసుకుంటున్నాం అనుకోండి. అట్లా కొంచెం సామర్థ్యం పెంచుకోవడం వల్ల మనసు అత్యంత తీవ్రంగా నిర్మలంగా అంటే శాంతం అవుతుంది, స్థిరంగా ఉంటుంది. మనసుకు పూర్తిగా ఒక పని చెప్పేసాం, ఎక్కడ రెండో ఆలోచన రావడానికి ఉండదు ఇలా చేయడం వల్ల. ఈ రకంగా బాహ్య ఆభ్యంతర విషయాక్షేపి ఈ చతుర్థ ప్రాణాయామం. అంటే విపరీతంగా ఎప్పుడైతే వదలాలనిపిస్తుందో అప్పుడు వదలకుండా ఇంకా తీసుకోవడము, ఎప్పుడు తీసుకోవాలనిపిస్తుందో తీసుకోకుండా ఇంకా వదలడం చేయాలి. ఇలా చేయడాన్ని చతుర్థ ప్రాణాయామం బాహ్య ఆభ్యంతర విషయాక్షేపి ప్రాణాయామం అని చెప్పుకున్నాం. అస్తు ఈ రకంగా మనం రోజు అభ్యసించాలి. ముందు ప్రాణాలు అన్ని ఒక్కొక్కటి చేసుకోండి, సామర్థ్యం ఉంటే 2 చేసుకోండి, అన్ని 2 ప్రాణాలు చేసుకోండి, లేదంటే 3 ప్రాణాలు చేసుకోండి. అభ్యాసం అయిందనుకోండి మీకు ఆటోమేటిక్ గా మీకు మానసిక స్థితి స్థిరంగా ఉంటుందంటే మీకు తెలియకుండా మీరు ఇంకా దాన్ని కంటిన్యూ చేసుకుంటూ ఉండాలి. కానీ ధైర్యంగా ఓపిక చేసుకోవాలి, గుర్తు పెట్టుకోండి. ఇది నువ్వు కావాలంటే ఒకటే ప్రాణం చేసుకొని నువ్వు వెళ్ళిపో, 2 చేసుకుని వెళ్ళిపో. కానీ అన్ని చేయాలి, ఇప్పుడు ఈ టైం తక్కువ అని చెప్పి పరిగెత్తి చేస్తున్న వల్ల లాభం లేదు. పరిగెత్తి చేయదు, 4 ప్రాణాలు చేయాలని చెప్పి పరిగెట్టాల్సిన అవసరం లేదు. నిదానంగా స్థిరంగా కూర్చొని ఒకటి చేసుకొని ఫ్రీగా చేసుకుని ధైర్యంగా చేసుకుని ఒకటి చేసినా చాలు. మన లక్ష్యం అంటే మన మనసుని ఏకాగ్రత స్థితిలోకి తీసుకొని రావాలి. అది స్థిరంగా ధైర్యంగా చేసినప్పుడే మన మనసు స్థిరపడుతుంది, మనశ్శాంతిని ఇస్తుంది. కాబట్టి ఇది ఈ రకంగా ప్రయత్నం చేయాలి. ఇలా చేయడం వల్ల మన మనసు అత్యంత త్వరగా మన వశంలోకి అవుతుంది, మన అధికారంలోకి వస్తుంది. అస్తు అండి. ఇప్పుడు చెప్పండి, ఎవరికైనా ఇంకా సందేహం ఉందా?
బాగా అర్థమైంది గురువు గారు. జైగీశైవ అనే ఒక ఋషి పేరా అండి ఇది? జీ 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 జైగీ అప్పట్లో ఒక జైగీషభి అని ఒక ఋషి అండి. ఓకే, వాడు ఏం చెప్పాడు ధన్యవాదాలు. సింపుల్ గా, చిత్తాన్ని ఏకాగ్రత చేస్తేనే అన్ని శబ్దాల విషయాలు పట్ల అన్ని ఆటో నిలబడిపోతాయి. మళ్ళీ అన్ని ఇంద్రియాన్ని నిలబెట్టాల్సిన అవసరం లేదు. ఒక్కొక్క ఇంద్రియాన్ని పంచ జ్ఞానేంద్రియాన్ని పంచకర్మ విడివిడిగా అభ్యసించాల్సిన అవసరం లేదు. నీ చిత్తాన్ని ఏకాగ్రం చేసే ఆటోమేటిక్ అంటే చిత్తాన్ని నిరోధించుకో అని నిరోధించబడతాయని చెప్పి ఆయన జగదీశభి ఆచార్య ఇక్కడ ఈ రకంగా చెప్పారు అనమాట. వారు చెప్పారు. ఓకే అండి, ధన్యవాదాలు. ఇంకా అండి అదే నిదానంగా అభ్యాసం చేయాలి. ఒకేసారి పెంచుకోవద్దు. ఏమైనా చెప్తేదా నీకు కొన్ని నియమాలు చెప్పాను. కొంచెం పౌష్టిక ఆహారం తీసుకోవాలి, అలసిపోయినప్పుడు చేయకూడదు. మనకు బాగా చేస్తున్నామంటే మనసుకు ముఖం అంతా బాగా పెరక్కపోతుందండి, లాగుతున్నామంట, మొత్తం చెమటలు పట్టేస్తామంట బాగా ప్రాణాయం చేసినామంటే. కానీ చాలా ఆనందంగా ఉంటుంది. కానీ వ్యవస్థితంగా చేసుకుంటే దీని యొక్క ఉపలబ్ధి మీకు ప్రత్యక్షంగా అప్పుడప్పుడే కనిపిస్తుంటుంది. మనసు ఎంత నియంత్రణలోకి వచ్చిందని. అలా చేసిన తర్వాత మనసు నియంత్రణ కావడం వల్ల ధ్యానం అనేది బాగా చేసుకోవచ్చు. అంటే మనసు నిలబడిపోయినప్పుడు మనకు మనసుకి మనశ్శాంతి అనేది శరీరం పూర్తిగా తేలికగా అయిపోతున్నాం అంట. శరీరం తేలిక అయిపోయింటే అసలు కూర్చుని బాడీ వెయిట్ లెస్ కూడా నీకు కనిపిస్తుంది, అంత తేలిక అవుతున్నాం అంట. ఎప్పుడు మన స్థితి బాగా శాంతపరిచినప్పుడు, మనసును నిగ్రహించినప్పుడు అంత తేలిక అయిపోతుంది మన బాడీ మొత్తం కూడా. అలాంటి అనుభూతి నువ్వు పొందుతావు. కానీ ఈ విధంగా ప్రయత్నం చేయాలి. నిదానంగా ధైర్యంగా ఓపిక చేసినప్పుడు నిదానంగా మనకి ఇవన్నీ అనుభూతులు కలుగుతాయండి. అందుకే ధ్యానం చేయడానికి ముందు చేసే ఇవన్నీ క్రియాకలాపాలు. ధ్యాన స్థితి వెళ్ళడానికి ముందు అందుకే ఒక 2 నిమిషాల సేపు మనం ప్రాణాయామం చేసుకోవాలి. ప్రాణాయామం చేసిన తర్వాత ఈ 4 ప్రాణాయామం అయిపోయిన తర్వాత అప్పుడు నువ్వు ఏదైనా ధ్యాన స్థితికి వెళ్ళిపో. అప్పుడు త్వరగా నీకు ధ్యానం కలుగుతున్నావు అంట. కాబట్టి ధ్యానంలో కూర్చోడానికి చేయాల్సిన ప్రక్రియ విధి విధానాలు ఇవన్నీ కూడా. ప్రాణాయామం చేసి కూర్చున్నామంటే త్వరగా నీ మనసు నీ ఆధీనంలోకి వస్తుంది. డైరెక్ట్ గా కూర్చున్నాం అనుకోండి, మనం కూర్చున్న అర్ధగంట సేపు కూర్చున్నా, గంట సేపు కూర్చున్నా వేరే ఆలోచనలు వస్తూ ఉంటాయి. అవి పక్కకి తోస్తూ ఉంటాం, మళ్ళీ వస్తూ ఉంటాయి. అది అలాగే జరిగిపోతుంది, గంట అయిపోతుంది. మళ్ళీ చేసి మళ్ళీ మన కర్తవ్య పనులు ఏవైతే ఉన్నాయో మన పనిలోకి వెళ్ళిపోవాల్సి వస్తూ ఉంటుంది. కాబట్టి ఇలా అభ్యాసం చేసుకుని ప్రయత్నం చేయడం వల్ల మనకు త్వరగా మన మనసును కేంద్రీకృతం చేసుకోవచ్చు. అటువంటి అలా చేయడం వల్ల మనకు ఉపలబ్ధి కూడా ప్రత్యక్షంగా మనకు స్వయంకి అనుభూతి కూడా కలుగుతూ ఉంటుందండి. కాబట్టి ఈ రకంగా అందరూ అభ్యసించండి. ఫస్ట్ ఈ రకంగా మనకు 2వ పాదం సాధనా పాదం కూడా పూర్తిగా అయిపోయింది. వీటిని ఒకసారి మళ్ళీ అన్ని కూడా ఈ సాధనా పాదం ఏ రకంగా చెప్పానని చెప్పి ఒకసారి నేను రివిజన్ చేస్తాను. సామాన్యంగా సూత్ర రూపంలోనే అన్ని ఎలా గుర్తుపెట్టుకో. ముఖ్య సూత్రం ఏమంటుంది, మన వ్యాసభాషం కదా, ఈ సూత్రం ఏం చెప్పింది, ఈ సూత్రం ఏం చెప్పింది, అది ఒకటి సంక్షేపం గుర్తుపెట్టుకున్నాం అనుకుంటే మీ ధ్యాన స్థితిలో ఇవి కూడా మనకు ఆవృత్తి చేసుకోవచ్చు. అట్లా మనసును ఏదో ఒక రకంగా యథా అభిమత ధ్యానాత్మ ఏదో ఒక మనసును నిలబెట్టగాలి. ఒక విషయంలో నిలబెట్టే శక్తి సామర్థ్యం వచ్చిందనుకోండి, అప్పుడు సూక్ష్మ విషయాల పట్ల కూడా, ఆత్మ పరమాత్మ విషయం పట్ల కూడా మనకు ధ్యానం కలుగుతుంది, ధారణ చేసుకోగలుగుతాం, సమాధి స్థితి మనకు కలుగుతుంది. కాబట్టి ముందు మనసును ఒక విషయం పట్ల లీనం చేసే అభ్యాసం మనకు కావాలి. కాబట్టి ఇది మనకి సాధనా పాదం చెప్పుకున్నాం. ముఖ్యంగా యమ నియమాల గురించి మనం ఆచరించాలి, పాటించాలి. ఇలా పాటించినప్పుడే మనకు ఇటువంటి ఉపలబ్ధి కలుగుతాయి. ఇక్కడ యమ నియమాలు పాటిస్తే ఎన్నో ఉపలబ్ధులు చెప్పారు. నిజంగా ధారణ ధ్యాన సమాధికి వెళ్ళామంటే మన స్థితి అది మన మాటలు చెప్పడం అంత విశిష్టానుభూతి కలుగుతుంది. కాబట్టి దానికోసం ప్రయత్నించాలి. కాబట్టి అందరు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇంకా ప్రయత్న విశేషం చేయడం వల్ల మనం ప్రయత్నం విశేషించడం వల్ల దానికి అనుగుణంగానే మన ఫలితం కూడా ఉంటుంది. కాబట్టి అందరూ ఆ రకంగా అభ్యసించండి. నెక్స్ట్ 3వ పాదం మనం తర్వాత మొదలు పెడదామండి. కాబట్టి రేపు ఒకసారి వీటన్నిటినీ మొత్తం సాధనా పాదం ఏం చెప్తుంది అన్ని సూత్ర రూపంలో సంక్షేపంగా దాని అర్థం రేపు చెప్తానండి. మొత్తం సాధనా పాదం. నెక్స్ట్ 3వ విభూతి పాదం. ఇప్పుడు ఈ యమ నియమాలను పాటించడం వల్ల ఎటువంటి ఉపలబ్ధి కలుగుతాయి. ఇప్పుడు సామాన్య ఉపలబ్ధులు చెప్పుకున్నాం, ఇంకా విశిష్టమైన ఉపలబ్ధి ఎటువంటి సిద్ధి కలుగుతుంది మనకు. ఆ విభూతి పాదం అంతా ఈ సాధన చేయడం వల్ల ఎటువంటి మనకు సిద్ధులు కలుగుతాయి అనేది మనకు ఈ విభూతి పాదం. విభూతి అంటే ఐశ్వర్యం, ఎటువంటి ఐశ్వర్యం మనకు కలుగుతాయి. ఈ మొత్తం విభూతి పాదం అండి. ఇదంతా చాలా ఈ సమాధి సాధనా పాదం బాగా అభ్యసించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో యోగ సాధకులు, వారు ఈ ఐశ్వర్యాలను అనుభూతిని పొందగలుగుతారు, అంటే ఈ సిద్ధిని పొందగలుగుతారు. కానీ ముందు ఏమేమన్నా తెలుస్తుంది కదా, అంత ఐశ్వర్యం ఉంటుంది. అది ఐశ్వర్యం ఏంటి అనేది ధ్యానం చేయడం వల్ల, ధారణ చేయడం వల్ల సమాధిలో ఎటువంటి ఉపలబ్ధి కలుగుతుంది. లౌకికంగా ఇవి తర్వాత మోక్ష సుఖంలో వచ్చేటి ఆత్మ పరమాత్మ దర్శించుకునే వచ్చే సుఖం అది వేరు. లౌకికంగా సంసారంలో ఉంటూ ఎటువంటి సుఖాన్ని మనం పొందవచ్చు, ఎటువంటి సిద్ధిని ఐశ్వర్యం పొందవచ్చు, ఎటువంటి విభూతిని పొందవచ్చు, ఎటువంటి శక్తి సామర్థ్యం ఆ యోగికి కలుగుతుంది అటువంటి సిద్ధులు మొత్తం కూడా సిద్ధి ప్రకరణం అంతా విభూతి పాదంలో ఉంది. అది మనం ఇక్కడ చెప్పుకుంటామండి. అస్తు. ఇంకొక సందేహం ఉందండి? అస్తు అండి. ఇంకేమైనా ఉంటే సలహా చూద్దామండి. మంత్రపాఠ
ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం. నమస్తే మహోదయ. ధన్యవాదాలు మహోదయ. నమో నమో నమస్తే. మహోదయ.